నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతుంది. టీవీ ఛానల్లో రెగ్యులర్గా మరి కేసీఆర్ అంటే చాలా సమర్థించే ఒక నాయకుడు. ఎంబీసీ కులాలలో కేసీఆర్తో పాటు 24 ఏళ్ళు ట్రావెల్ చేసి 14 ఏళ్ళు మరి కేసీఆర్ అంటాడు కదా అటుకులు బుక్కి ఉద్యమం చేసినామని. అట్లా కేసీఆర్ అటుకులు బుక్కిండో లేదో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అన్న నిజంగానే అత్యంత పేదరికం నుంచి, పేద కుటుంబం నుంచి, పేద కులం నుంచి వచ్చిన వ్యక్తి ఈరోజు ఒక సంచలన నిర్ణయం, అంటే రాజకీయ వర్గాలలో చాలా పేరున్న వ్యక్తి. అందరు షాక్ అయిపోయే షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అసలు కేసీఆర్ అంటే తాడూరి శ్రీనివాస్ అన్న, తాడూరి శ్రీనివాస్ అంటే కేసీఆర్. నేను చెప్పిన పేరు అదే. రాజకీయ వర్గాల్లో మాత్రం చాలా ఫేమస్. 10 టీవీలో కానీ, TV9లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, V6లో కానీ, ఎప్పుడు మార్నింగ్ న్యూస్లో కానీ మాట్లాడేది, ప్రజలలో తిరిగేది, అనేక ఉద్యమాలు చేసేది. ఏ నిర్ణయం తీసుకున్నాడు అన్న అంటే బీజేపీలో నాకు మొన్న బీజేపీ ఆఫీస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కనబడ్డాడు. టీవీలలో చర్చ జరుగుతుంది. అసలు షాకింగ్ అనిపిస్తుంది. అన్న బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యాడు, అసలు కేసీఆర్ని విడిచిపెట్టి ఎట్లా వచ్చిండు, ఎవరు ఎన్నిసార్లు మరి రిక్వెస్ట్ చేసిన రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వచ్చిండు అనేది అడుగుదాం. మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉండంగా కాంగ్రెస్కు పోకుండా బీజేపీకి వెళ్ళిండు, ఏంది రీజన్ అని అడుగుదాం. అన్న మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాడు. అన్న నమస్తే. థ్యాంక్ యూ మహేందర్. మైపాల్ అన్న. మైపాల్, థ్యాంక్ యూ మైపాల్. మీకు ముందుగా అసలు కంగ్రాచులేషన్స్ అంటే బయటకు వచ్చినందుకు. ఈరోజు ఏంటో మైపాల్, మనకు ఈరోజు మొత్తం చర్చ నేను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్నప్పుడు వచ్చినటువంటి శుభాకాంక్షలు ఏవైతే ఉన్నాయో దానికి డబుల్ త్రిబుల్ కంగ్రాచులేషన్స్ అని చెప్తూ మెసేజ్ మీకు సెల్ కూడా ఇస్తాను చూడండి. వేల మెసేజ్లు కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. ఓ పార్టీకి రాజీనామా చేస్తే అన్న ఎందుకు చేసినా కానీ బాధపడుతూ ఏమైనా చేస్తారేమో అనుకున్నా కానీ ఈ రకమైనది ఈ రాష్ట్ర రాజకీయాలలో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాలలో ఉన్న, ఇక్కడే లా చదువుకున్నా, ఇక్కడే MA చేసిన, సో ఇవన్నీ కూడా నేను చూసినటువంటి వాడిని. నాకు ఎన్నడూ లేనటువంటి కంగ్రాట్స్ మెసేజ్లు, శుభాకాంక్షలు వస్తూ ఉన్నాయి. సో ఇది విచిత్ర పరిస్థితి. అంటే ఎంత నేను ఇన్ని రోజులు అంటే నేను అక్కడ ఉన్నది ప్రజలకు నచ్చలేదు అనేది, ప్రజల యొక్క భావజాలానికి నేను వ్యతిరేకంగానే నేను వకాల్తా తీసుకున్నానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మరి అందరు జనరల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళి టికెట్లు తెచ్చుకుంటున్నారు. మీరు వెళ్తే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీకు సింపుల్గా మీరు అనుకున్న పోస్టు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఇంకా కాలేదు అన్న, ఏది కావాలన్నా మీకు ఇట్లా ఇట్లా అంటే రెడ్ కార్పెట్ వేస్తారు. మరి అటు వెళ్ళకుండా మీరు బీజేపీకి వెళ్ళిర్రు, ఎట్లా అట్లా కూడా వస్తుంది? ఒకటి సంతోషం, రేవంత్ రెడ్డి గారు డిబేట్స్లలో మేమిద్దరం కలిసి డిబేట్ చేసినాం కాబట్టి డిబేట్ కొలిక్ అనుకోవచ్చు. నా మీద కూడా వారికి కొంత ప్రేమ ఉండింది. ఎంబీసీల నుండి నువ్వు ఒక నాయకుడివి ఉద్భవించినవని తన కామెంట్. నా కొడుకు వివాహ పత్రిక తీసుకుపోయినప్పుడు వారు అన్నారు, నువ్వు ఎంబీసీ చైర్మన్ అయినావు కాబట్టి నేను సంతోషపడుతున్నా, ఒక ఎంబీసీలకి అవకాశం రావడం, ఇంకా ఎక్కువ రావాలి అని వారు మాట్లాడడం. ఆ తర్వాత తప్పకుండా నేను పెళ్ళికి రాలేకపోతున్నా, పార్లమెంట్లో నా క్వశ్చన్ ఉందని చెప్పడం. ఆ తర్వాత నేను మొన్న ఎలక్షన్స్ ముందు మన ఎక్స్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని మా ఇంటికి పంపి అడగడం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ నేను 2 రోజుల ముందు ఎలక్షన్స్ గురించి, ఏదో టెంపరీ తాయిలాల గురించి, నా జీవిత లక్ష్యం వేరు. నా జీవిత లక్ష్యం ఇప్పటివరకు చట్టసభలో అడుగుపెట్టని కులాలకు చెందిన వాడిగా, ఇప్పటివరకు ఎందుకు 75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఇవాళ 130 బీసీ కులాలు ఉంటే దాంట్లో 2-3 కులాలు మాత్రమే, అది కూడా బొటాబొటి లాస్ట్ ఎండ్లో వారికి ప్రాతినిధ్యం దొరికింది. సో అటువంటిది ఎంబీసీలకు, సంచార జాతులకు అయితే అసలు నోవేరు. కాబట్టి దీన్ని నా రూపంలో నేను సాధించాలి అని ఒక జీవిత లక్ష్యంతో మాత్రం నేను రాజకీయ వేదికలను ఎంచుకున్నాను. కానీ మొదటగా ఎంచుకుంది ఏంటంటే, నేను తెలుగు విద్యార్థి ఇక్కడనే యూనివర్సిటీలో రమణ నాయక్ గారు ఉండేది, ఆయనని హాస్టల్లో ఎక్కించుకొని మేము టీడీపీ పార్టీ ఆఫీస్కి పోయేది. నేను రంగారెడ్డి జిల్లా విద్యార్థి ప్రెసిడెంట్గా ఉంటూనే రమణ నాయక్ గారు స్టేట్ ప్రెసిడెంట్గా వారి రాష్ట్ర కార్యవర్గానికి నేను హెల్పింగ్ హ్యాండ్గా పార్టీ ఆఫీస్లో ఉండేవాడిని. అది ఎట్లా ఆయన హీరో హోండాలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు బండి
పెట్రోల్ ఉన్నా లేకపోయినా నూక్కుంటూ స్టార్ట్ చేసుకొని పోయి తిరిగినటువంటి క్యాడర్ని మేము. సో ఆ రోజు మీరు చూసినట్టయితే TNSF లోగో ఉంటుంది, దాంట్లో లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్ ఉంటుంది. అది మా మిత్రుడు రమణనాయకు, రవీందర్ అని, నేను కొంతమంది ఉన్నాం. అది మేము డిజైన్ చేసి కుడి చేయితో తీసుకోపోతే ఎన్టీ రామారావు గారు ఉండి నో లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తే మార్చి పెట్టినాం. ఆ లోగో TNSFది మీరు చూడండి. ఆ రూపకల్పనలో నా భాగస్వామ్యం కూడా ఉంది. సో అప్పుడు డిగ్రీలు చదివేటప్పుడు సో ఆ రకంగా నా ప్రయాణం మొదలుపెట్టిన వాడిని కాబట్టి, ఒక పెద్ద లక్ష్యంతో ఉన్నా కాబట్టి ఈ టెంపరీ తాయిలాలకు చట్టసభలలో అడుగు పెట్టాడు. మరి 24 ఏళ్ళు మీరు కేసీఆర్తో ఉన్నారు, మీరు అడుగు పెట్టలేరు కదన్న మరి? అదే కదా ప్రామిస్ అయితే ఉండింది. ఎందుకంటే ఈ వారే పదే పదే ప్రసంగాలు మీరు చూసినట్టు అవుతాయి. మీరు ఎవరినైనా అడగవచ్చు. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి భవన్లో మీరు ఎమ్మెల్యేలు ఏదైతే TRSLP మీటింగ్ అంటాం, అది చాలా అత్యుత్తమమైనటువంటి మీటింగ్. అంతకు మించిన మీటింగ్ ఉండదు. దాంట్లో ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, జడ్పీ చైర్మన్లు ఉంటారు, రాష్ట్ర కార్యవర్గం ఉంటుంది. సో అటువంటి మీటింగ్లో మనం కుమ్మర్లకు ఇవ్వాలి, నాయి బ్రాహ్మణులకు ఇవ్వాలి, రజకులకు ఇవ్వాలి, పూసల వాళ్ళకి ఇవ్వాలి, విశ్వకర్మలకు ఇవ్వాలి, పద్మశాలీలకు ఇవ్వాలి. ఇవన్నీ బాకీ ఉన్నాయి. మనం వీళ్ళని చట్టసభలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కులాలకు ప్రాతినిధ్యమే లేదు. సో ఇంక్లూజివ్ డెమోక్రసీ అంటే మొదటిసారి మనం ఇస్తే మనకు చాలా గొప్పగా చూస్తాయి ఈ జాతులన్నీ అని చెప్పి జాతులన్నీ పేర్లు చెప్పి మాకు ప్రసంగం ఇస్తూ నా పేరు చెప్పి తాడూరు శ్రీనివాస్కి నేను ఎమ్మెల్సీ చేయబోతున్నా అని అందరి ముందు ప్రకటిస్తే ఆ 100 మంది ఎమ్మెల్యేలు నన్ను ఆ రోజు కంగ్రాట్స్ చెప్పి మీరు చెప్పినట్టే ఆ తర్వాత మళ్ళీ ఆ కంగ్రాట్స్ కాస్త ఆ ఎమ్మెల్సీలు ఎప్పుడైతే డిక్లేర్ అయినాయో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీ సార్ చెప్పే ఏమైందే అది నీకు ఇయ్యనేలేదు ఇంకా అని నన్ను హేళన చేయడం. సో ఇదే కేకే గారు మండల్లో పట్టుకొని నన్ను అడిగినారు, ఏమైంది మీ సార్ ఏదో ఎమ్మెల్సీ ఇస్తానే గవర్నర్ కోట ఏమైంది నీది అని నవ్వుతుండేది. అంటే లాస్ట్కు నన్ను ఒక బఫూన్ లాగా ఒక హేళనకు గురయ్యేటటువంటి నాయకుడిగా తీర్చిదిద్దినారని చెప్పొచ్చు. ఇప్పుడు కేకేకు పదవి ఇచ్చిండే అందరికి, అలా కూతురుకు మేయర్ చేసి ఇంట్లో 4 పదవులు అంతేనా? కడియం శ్రీహరి గారికి వారికి మంత్రి పదవి, డిప్యూటీ సీఎం, ఇప్పుడు వారి కూతురికి MP పదవి ఇస్తే లాస్ట్కు చేసిపోయారు. అందుకే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పునాది రాళ్ళని మర్చిపోయినాడో, మీద POP మీద పడి రంగులు మెరుగులు దిద్దుకోవడం మొదలుపెట్టినాడో, ఆ POP అంతా క్రాక్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంది, రాలిపోతూ ఉంది. ఇప్పుడు అది బునాది రాళ్ళకు కూడా విసుకొచ్చి మోయలేక ఇప్పుడు అవి కూడా కదులుతున్నాయి. నా రూపంలో తెలంగాణ రాష్ట్ర సమితి పునాది రాళ్ళు కూడా బయటికి వెళ్ళాయి. ఎందుకు నేను పునాది రాళ్ళు అంటున్నా? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క ఆఫీసు తెలంగాణ భవన్ ఏదైతే ఉందో ఆ రోజు మాకు నాయకుడు సుదర్శన్ రావు గారు ఆదేశాలు ఇస్తూ ఉండేది కేసీఆర్ గారి తరఫున. ఇస్తే మేము ఆ భవన్కి అనేక మంది, నేను అంటే ఇక్కడ మేము ఉద్యమకారులుగా తీసుకోవాలి. సో ఉద్యమకారులు అందరి పక్షాన్ని నేను మాట్లాడుతున్నా. ఉద్యమకారులు అందరం చాలామంది మీ రాత్రింబవలు దోమలు కరుస్తుంటే అక్కడ నీళ్లు కొట్టడము, రాళ్ళు మోయడము, అసలు ఎట్లా బెందడి రాళ్ళు మోసినాం, అటువంటి వాళ్ళమండి. డబ్బు లేక మీరే పని చేయాల్సిన పరిస్థితి. డబ్బు లేక కాదు, పోయేది ఉట్టిగానే జోష్లా, ఇక డబ్బులు ఉన్నాయా లేవా అది కాదు కదా. ఒక మా రాష్ట్రం ఆఫీసు తెలంగాణ భవన్ నిర్మాణం అవుతుందని ఆడ నైట్ ఉండి చూసేవాళ్ళు మా నాయకులు ఆడ ఉన్నప్పుడు అన్నీ చేసేవాళ్ళం, కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళం. రేపు రాబోయేది మన తెలంగాణ రాష్ట్రమే, మనకు బిల్డింగ్ కూడా వచ్చింది, పార్టీ ఆఫీస్ కూడా వచ్చింది, ఇళ్ళకెళ్ళి మనం నాయకులం ఎదుగుతాం, రేపు భావి భారత నాయకులం తయారవుతాం. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, విద్యాలయాలలో చదివేటప్పుడు ఏమంటుండే, ఈ దేశానికి భావి భారత పౌరులను అందించేదే ఈ విశ్వవిద్యాలయాలు అని చెప్పేది. రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి, భావి భారత నాయకులను అందియాలి. కానీ ఈరోజు ఏమైపోయింది, ఇవాళ మమ్మల్ని ఒక ఎన్నేళ్ళైనా ఏం పనికి రాకుండా వయసంతా అయిపోయి ముసలోళ్ళం అయిపోయి చీకి చితికిపోయినట్టు, ఇవాళ చెక్కకు చెదలు వచ్చినట్టు, ఇనుముకు తుప్పు పట్టినట్టు, ఇవాళ యువతకి తెలంగాణ యువత అంతా తుప్పు పట్టిపోయి నాయకులు అవుతారేమో అనుకుంటే ఇవాళ ఏమి కాకుండా ఇవాళ ఇట్లా మీ ముందు వచ్చి మాట్లాడాల్సి మాకు కూడా బాధ ఉంది. కానీ ఇంకొకటి సార్, ఒక రకమైన ఇప్పుడు కేసీఆర్ను కష్టకాలంలో తాడూరు శ్రీనివాస్ అని వదిలేసి వచ్చిండు. ఇప్పటికే ఆయన చాలా లోన్లీగా ఫీల్ అవుతుండు, డిప్రెషన్లో ఉన్నాడు, బాధలు ఉన్నాడు అని అంటున్నారు. నిజంగా నాకు బాధ లేదు. ఎందుకు లోన్లీ ఉంటాడు చెప్పండి, ఎందుకు బాధలో ఉంటాడు? అధికారం పోయింది కదా. అధికారం పోయినందుకే బాధపడితే అది మంచి నాయకుడు ఏం కాదు కదా. అంటే అధికారమే పరమావధి కేసీఆర్ గారికి. రాష్ట్రాన్ని అయితే సాధించిండు కదా, మరి ఓన్లీ రాష్ట్రాన్ని సాధించి అంతవరకే మీరు ఉండి ఒక గాంధీ తాతలాగా ఇక ఆ రోజే కనుక నువ్వు దళిత ముఖ్యమంత్రిని పెట్టుంటే, ఓ బీసీనో ముఖ్యమంత్రిని పెట్టుంటే, ఒక ఎంబీసీనో ముఖ్యమంత్రిని పెట్టుంటే ఇవాళ నీ విగ్రహాలు అంబేద్కర్ కంటే ఎక్కువ ఉంటుండే కాంస్య విగ్రహాలు తెలంగాణ అంతటా. తెలంగాణ అందరిది కదా, అన్ని జాతులది కదా, అందరిది అన్ని జాతులది.
సో ఆ రకంగా ఒక గొప్ప అవకాశాన్ని మీరే చేజార్చుకున్నారు. ఇవాళ అధికారం పోయిందని బాధపడుతున్నారు అంటే అది దానికి నేనేం బాధపడను. కలిసిరు అన్న ఇప్పుడు ఈ 100 రోజులలో ఓడిపోయిన తర్వాత ఒక్కసారి మెనీ టైమ్స్. ఒకసారి మొన్న మీరు 100 రోజులు అడిగితే మాత్రం మొన్న హాస్పిటల్లో పడ్డప్పుడు సార్ తొందరగా బయటికి రండి, మీరు ఇట్లా పడుకుంటే ఎట్లా అన్నట్టు చెప్తే సీను బాగున్నావా అని అన్నాడు. అంతవరకే ఆ రోజు పరామర్శ వరకు వెళ్ళాము. ఆ తర్వాత మాత్రం నేను కేటీఆర్ గారి దగ్గర ట్రై చేసిన చెప్పుకోవడానికి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. ఇక టోటల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంది, దాని విలువ? వర్క్ చేసి ప్రెసిడెంట్ గారు వేరే ఏదో బిజీలో ఉన్నారు, దేశ రాజకీయాల బిజీయా, ప్రభుత్వమా, రాజకీయ చాణక్యమా, ఆయనకి ఏం పనులు ఉన్నాయో పెద్ద అయినా కానీ నేను కేటీఆర్ని అడిగే ప్రయత్నం చేసిన. కల్వక లాస్ట్కు ఆ మెసేజ్లకు రిప్లై ఉండదు. వాళ్ళ పిఏని అయితే అసలు రిప్లై ఇంత పెద్ద లెవెల్ ఉన్న వ్యక్తికి అసలు ఇంత పెద్ద లెవెల్ కాదు. కార్లో అప్పుడు మీరు పరిచయం ఉంటే చూపించేవాడిని. మేము ఫోన్ చేస్తే ఆయన తిరుపతి అనే పిఏ ఫోన్ ఎత్తాడు, కానీ నా పక్కకున్న చిన్నపిల్లగాడు ఎవరు ఫోన్ చేస్తే ఆయనకు దోస్తాను ఉంటాటుంది చెయ్యంగానే ఎత్తి మాట్లాడిండు. నేను తల దించుకున్న కార్లోనే. అరే అటువంటి సన్నివేశాలు అంటే ఒక రాష్ట్ర సెక్రటరీని పార్టీలా, ఓ కార్పొరేషన్ చైర్మన్ చేసిన అదే తిరుపతి తెలుసు. కేటీఆర్ గారు వచ్చిన అమెరికాకి వెళ్ళి రాగానే నేను ఫస్ట్ మీటింగ్ నా కాపురాలనే పెట్టినాం. మా కాపురా నాయకులు అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు ఉప్పల్ నియోజకవర్గంలో, వారందరికీ తెలుసు. ఆయన ఘనంగా స్వాగతించి మొదటి మీటింగ్ అరేంజ్ చేసినాం. సో మరి ఆయనకు అది గుర్తులేదా? తాడు శ్రీనివాస్ ఎవరో తెలుసు కదా, ఉన్నారా? మరి ఒకనాడు బయోడాటిస్తే నువ్వు ఇస్తావా అన్న బయోడాటా అంటివి. మరి నేనేమంటున్నా అంటే మీ తండ్రి గారు కొన్ని ఆశయాలకు తెలంగాణ తెచ్చిండు, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామనే ఆశయం అది నెరవేర్చిండు అనుకుందాం. వారే ముందుగా ఉన్నారు, నాయకుడు ఉన్నారు, ప్రజలందరూ. నేనేమంటున్నా అంటే ఇవాళ మీరు ఒకటి అనుకోవచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ప్రజలు నిర్మించుకున్న పార్టీ, ఇది ప్రజలు కాపాడుకున్న పార్టీ. ఎందుకు అంటే ఈ పార్లమెంటరీ ప్రక్రియలో ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే పార్టీలకి, వివిధ రాష్ట్రాలలో లేకపోతే దేశంలో. ఆనాడున్న కాంగ్రెస్ బీజేపీకి ఏమన్నా వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయేమో, నిక్కచ్చిగా తెలంగాణకు పోరాడే ఒక ప్రాంతీయ పార్టీ కావాలని ప్రజలే ఇష్టపడి ఈ పార్టీని కాపాడుకున్నారు తప్ప నేను చేయబట్టుకుని ఈ పార్టీ అభివృద్ధి చెందిందంటే మాత్రం అది తప్పు. అక్కడే మౌలికంగా దెబ్బతిన్నాం మనం. సో ఇప్పుడు ఆ భావనలు మా నాయకులలో కూడా రాకూడదు. కేసీఆర్ గారు ముందున్నాడు ఈ ఉద్యమంలో, ఒక రకమైన ముందస్తు నాయకుడిగా బయలుదేరినాడు కాబట్టి వారికి ఆ క్రెడిట్ తప్పకుండా పోతుంది. ఉద్యమంలో ఎవరి భాగస్వామ్యం ఏందో చరిత్రలో అందరం చూసినాం, సజీవమే కదా, మొన్నటిదే కదా, ఏదో పోయిన తరంలో ఎప్పుడో 1969 లాంటిది కాదు కదా. సో కాబట్టి అంత గొప్ప ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ తర్వాత వారు ప్రభుత్వం కూడా ప్రజలు వారికి ఇచ్చినారు, వారు 10 ఏళ్ళు పరిపాలన చేసినారు. ఇంకా నేనేమంటానంటే ఈరోజు ఏమి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినాం, ఏమి నెరవేర్చలేదు. నాకు గుర్తున్న కాడికి చెప్తాను. ఇప్పుడు ఒక తండ్రిగా ఆనాడు రామాయణం మహాభారతం ఇప్పటికి చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? వాటిల్లో అంతా ఉంది కాబట్టి మనం చదువుతున్నాం కదా. మరి రామాయణం ఏమి చెప్పింది మనకు? దశరథుడు కైకేయికి మాటిచ్చి భరతుడిని రాజస్థాపనకు రాజును చేస్తా అని మాటిచ్చాడు. తర్వాత రాముని చూడగానే పుత్రవాత్సల్యంతో ఆ వాగ్దానాన్ని నెరవేర్చకుండా తప్పుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు చాలా కృషించిపోయాడు దశరథుడు, దాంతోనే మనోవేదంతోనే చనిపోయాడు. సో అప్పుడు రాముడు ఏమన్నాడు? అరే నా తండ్రి ఆశయాన్ని నేను నెరవేర్చాలని చెప్పి అడవులకు పోయినాడు. ఓన్లీ కేవలం తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి. నేనేం తారకరాముడిని అడవికి పొమ్మంటలేను, ఇక్కడే ఉండు. కానీ ఈ నేటి దశరథుడు కొన్ని వాగ్దానాలు ప్రజలకు ఇచ్చిర్రు, అవి ఏది దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి వాగ్దానం నెరవేర్చలే. మనం దళితులకు భూమి కేటాయిద్దాం, రైతులను చేద్దామన్నారు, అది సరిగా కాలేదు. మరి అదే రకంగా ఎంబీసీలని డెవలప్ చేద్దామన్నారు. బీసీలలో కూడా అనేక అంశాలను వారు సృష్టించారు. ఆ మీటింగ్లలో మీరు ఉన్నారు. చట్టసభలో ముఖం చూడని కులాలను కూడా చట్టసభలోకి తీసుకొస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చిండు. ఇవన్నీ వాగ్దానాలు నెరవేరు. సరే ఇవాళ లేదుగా మన ప్రభుత్వం, ఎట్లా నెరవేరుస్తామని అనొచ్చు నువ్వు. నీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది కదా ఇవాళ బీసీకి, ఎంబీసీకి, ఒక దళితునికి ఒక ఫాదరే ఉన్నాడు కదా ప్రెసిడెంట్గా. నేను వారిని ఏం అంటలేను కదా. సో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కింట్లోనే 2 ఎందుకండి? నేనేమంటున్నా అంటే ఏదైనా ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు వచ్చిన ప్రయోజనాలు పంచబడాలి. కానీ మీరు ఈ సందర్భంలో ఎందుకు రిజైన్ చేశారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అంటే ఇప్పుడు అసలు ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు ఒకటి నేను చెప్పాను, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ మంచి ప్రశ్న. మీకు ఎమ్మెల్యే అయినప్పుడు రిజైన్ చేయలేదు. ఎస్,
పోనీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మీకు కేటాయించినప్పుడు ఇది నాకు ఇవ్వలేడని ఇవ్వాలి, ఇప్పుడే ఎందుకు ఇదే అంటే నా వ్యక్తిగత స్వార్థం కంటే నా ఉద్యమకారులు పడుతున్న బాధలు, వారు చెప్తున్నటువంటి అనేక విషయాలు నన్ను చాలా బాధించేది. అదే రకంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నేను ఒక బీసీ సంఘం పెట్టుకొని ఈరోజు రాష్ట్రమంతా తిరుగుతూ బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అని చెప్తూ ఆ బీసీలకు ప్రాతినిధ్యం కల్పి అని వేదికలో నేను ఉండి మాట్లాడితే రేపు నా క్యారెక్టర్ చచ్చిపోతుందని నేను ఈరోజు నిర్ణయం ఇంత లేట్గా ఎందుకు తీసుకున్నానంటే, మీరు అనే భాషలో లేట్ అంటారు కాబట్టి నేనంటున్న సరియైన సమయంలో తీసుకున్నా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించే 14 ఏళ్ల వరకు ఈయన నాయకత్వాన్ని విశ్వసించినాం. ఈయన నాయకత్వాన్ని నేను విశ్వసించినటువంటి వాళ్ళు కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ సాధించవచ్చు అని నమ్మని వాళ్ళు, విద్రోహులు అంతా ఒకవైపు ఉన్నారు. అంటే ఆనాడు తూటాలు ఏమంటారు లాఠీలు ఒకవైపు, కేసీఆర్ గారి మాటల వైపు నేనున్నా. మరి ఆ రోజు 14 ఏళ్ళు అట్లా పోయింది మా వయసు అంతా. ఆ తర్వాత మొదటి 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి, సార్ మమ్మల్ని ఏం మర్చిపోలేదు, తర్వాత మమ్మల్ని గుర్తిస్తాడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులందరికీ ఏదో రకంగా వారి భాగస్వామ్యం తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో కల్పిస్తారు. తద్వారా ఇష్టపడి కొట్లాడినాం కాబట్టి రేపు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో మా భాగస్వామ్యం కూడా ఉంటుందని మా ఆలోచనలు. అప్పుడు నేను మొదటి 5 ఏళ్ళు మేము ఒక ఇదిగా ఒక సోయినవాడిగా తెలంగాణ పౌరుడిగా చేయని సారు ఏదో ఆయన ఆ పార్టీలలో 4 సార్లు మంత్రి చేసిండు, ఆ అనుభవాన్ని తెలంగాణకు వాడుతుండేమో. ఏది కడియం శ్రీగారు కావచ్చు, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, ఇట్లా అనుకున్నాం. వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళని తీసుకుంటుంటే సో అట్లా వాళ్ళ సుదీర్ఘమైన అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అంత పెద్ద మీరు లీడర్ అంటారు. కేసీఆర్ ఉద్యమం నడిపిండు, తెలంగాణ తెచ్చిండు, అసలు అమోఘం అనే యాంగిల్లో మీరు చెప్తారు. అంత అమోఘం ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళనే ఇచ్చి తయారు చేయొచ్చు కదా. అంటే నేనేమంటున్నా, తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఎమ్మెల్యేలు కొత్తగా చదువుకున్న యువకులకు ఇవ్వడం వల్లనే, ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళే మంత్రులు అవడం మూలాన ఈ రోజు వరకు వాళ్ళు ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులుగా చలామణయ్యారు కదా. ఎప్పుడైరండి, ముందు కృష్ణనాయుడు ఎప్పుడైండు, లేకపోతే కడియం శ్రీగారు ఎప్పుడైండు, ఆలేరు నరసింహులు ఎప్పుడైండు, మాధవరెడ్డి ఎప్పుడైండు, దేవేందర్ గౌడ్ ఎప్పుడైండు, వీళ్ళందరూ కూడా కొత్త టర్కే కదా. మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి స్పీకర్ల లాగా అయ్యారు బాలయోగి వీళ్ళందరూ కూడా. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఎరా ఈ రాష్ట్ర పౌరుల్ని, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు కావచ్చు తెలంగాణ పౌరుల్ని కానీ ఈ పెద్ద పెద్ద నాయకులను అందించింది. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎట్లయితే పివి నరసింహరావు లాంటి ప్రధానులని పెద్ద పెద్ద నాయకులను అందించిందో తెలంగాణ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రకంగా అందించింది. అట్లనే గీది అందిస్తుందని మేము అనుకుంటా. సబితా ఇంద్రారెడ్డి కంటే తాడూరు శ్రీనివాస్ అన్న ఒక వాళ్ళకన్నా ఎక్కువనే చట్టాలు తెలుసు, కాన్స్టిట్యూషన్ తెలుసు, పరిపాలన అంటే ఏందో తెలుసు, ఎగ్జిక్యూషన్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే తెలుసు, అందరికంటే ఉన్నది. మరి మీరు ఇంత మీద మీరు కూడా అంచనా లేకపోయారా ఇది అంత తేడా కొడుతుంది అని? అంటే ఆ రోజు 5 ఏళ్ల వరకు కూడా నిజంగానే వారిని విశ్వసించినామండి. అంటే విశ్వాసఘాతకానికి మేము లోనైనట్టే ఒక రకంగా. అంటే అపరచానికుడు అనుకున్నాం కేసీఆర్ గారిని, లేకపోతే రాజకీయ దురంధరుడు అనుకున్నాం, లేకపోతే ఈయన ద్వారా పెద్ద పెద్ద నాయకులు ఎదిగొస్తారు అనుకున్నాం. నేను ఒకసారి చిన్న చిట్టి ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గంలో, సార్ మీరు ఎన్టీ రామారావు తర్వాత మీరు చరిస్మాటిక్ లీడరు, మీ హయాంలోనే మాలాంటి ఎంబీసీలము చట్టసభల ముఖం చూడగలుగుతాము, మీ ఫోటో పెట్టుకుంటే గెలుస్తాము మీరే చెప్తారు కదా, సో ఆ ఫోటో పెట్టుకొని తిరిగినా మేము ఎమ్మెల్యేలం అవుతాం, ఎమ్మెల్పీలు అవుతాం, మీ అసొంటోళ్ళు మళ్ళీ రారేమో సార్ ఈ రాష్ట్రంలో, మళ్ళీ 4 పేర్లు పడుతుంది, మీరు జర చెయ్యండి సార్ అని రాతపూర్వకంగా ఇచ్చిన. జేబులో పెట్టుకొని ఆలోచన చేసి అప్పుడే లేచి నన్ను తాడూరు శ్రీనివాసుని నేను ఎమ్మెల్సీ చేస్తున్నాను ప్రకటించడం అట్లా చేస్తారు. అంటే నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎందుకు మారారంటే, నేను ఈ రాష్ట్రంలో ఒక 3 వేదికల్ని పరిశీలించిన. నాదేంటి నా ఫైట్ ఇప్పుడు ఏంటంటే, ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం చెందించినటువంటి ఉద్యమకారులు కానీ పార్టీలో సీనియర్లుగా పనిచేస్తున్నటువంటి వారు కాలానుగుణంగా ఉద్యమంలో అందరూ మమేకమయ్యారు. అది 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 2001 నుంచి ఉన్నోళ్ళు కావచ్చు. వాళ్ళకి ప్రియారిటీ బేస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రయోజనాలు అధికారంలో కూడా భాగస్వామ్యం రావాలి అనేది ఒక కాన్సెప్ట్. రెండోది, నేను బయట పోయి బీసీలకు రాజ్యాధికారం రావాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మనం గెలిపించుకోవాలి మన బీసీ నాయకులని. కేసీఆర్ గారి ప్రసంగం కూడా మొన్న నాగార్జున సాగర్ పోయినప్పుడు మీరు పెద్ద లెస్ ఎగురుతారు బీసీలు, గెలిపిస్తారా మరి బీసీని లేదా అని చెప్పి మొన్న మాట్లాడి మీరు విన్నారు కదా. మరి అదే గజ్వెల్ ఆ రోజు ఈటల రాజేందర్ బీసీని ప్రజలు గెలిపించుంటే నువ్వు అన్న డైలాగ్ మరి గజ్వెల్ ఎందుకు అనలే? అవును, మరి అంతటా వర్తించాలి కదా. గోదావరిలో పోయి బీసీలని సిగ్గుచేయడం లేదా అన్నట్టు మాట్లాడినావు, మీ ఓట్లు మీరు వేసుకోరి అధిక మెజార్టీతో గెలిపి అన్నారు. మరి గజ్వెల్ ఈటల రాజేందర్ గారికి అది వర్తించాలి కదా స్టేట్మెంట్. మరి అక్కడ పోయినప్పుడు ప్రసంగం వేరే ఉంది కదా, ద్వంద్వ వైఖరి ఉంది. అంటే ఇవన్నీ కూడా మాకు మైండ్లలో ఇది ఎక్కడో మిస్టేక్ అవుతా ఉంది. జాతులను కూడా విభజించడం,
దళితులని సంఘాలుగా విభజించడం, బీసీ సంఘాలను విభజించడం, కులాలలో విభజనలు తేవడం, ఒక అనేక రకాలుగా చాలా రోజుల నుంచి సీరియస్గా జరుగుతున్నాయి. మీకు ఎప్పుడు అనిపించలేదు అరే మీరు ఒక మానవతావాదిగా, ఒక ఎంబీసీ నాయకుడిగా, పేదరికం నుంచి వచ్చిన కష్టపడి చదువుకొని ఒక కార్యకర్తగా ఎదిగి వారసత్వాలు లేక పెట్టుబడి లేని నాయకులము ఒక్కొక్క విషయానికి టెంప్ట్ అయ్యి రాజకీయాలు వదిలేసి పక్కకు వస్తామా? అన్నేళ్ళ కష్టం వ్యూహాత్మకంగా మేము కూడా రాజకీయంగా ఆలోచనలు చేసుకొని మేధోమదనం చేసుకొని ఇది కాదు ఇప్పుడు ఓడిపోయినాకనన్నా కనీసం మారుతారు ఆ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తీసేయడం. అదైతే నాకు ఇప్పటివరకు మీరు టీవీలో అన్ని నా డిబేట్స్ చూడండి, నేను భారత రాష్ట్ర సమితి అనా తెలంగాణ రాష్ట్ర సమితి అంట, టీఆర్ఎస్ అంట, నా ఇంట్లో బోర్డులు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు ఏర్పడ్డది అన్న? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. బీఆర్ఎస్ ఎందుకు ఏర్పడ్డది అన్న? భారతదేశం అధికారం కోసం కాదు, భారతదేశం సాధించడం కోసం. ఆల్రెడీ భారతదేశం ఉంది కదా, ఆల్రెడీ ఇప్పుడు మనం పాకిస్తాన్ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి రూపొందించిరో దాంట్లో ఒక సిద్ధాంతం లేదు, దాంట్లో ఓన్లీ రాజ్యాకాంక్ష, రాజ్య విస్తరణ, సామ్రాజ్యవాద విస్తరణ, వెనకటి చక్రవర్తులు సామ్రాజ్యవాద విస్తరణ చేసినట్టు ఒక సిద్ధాంత పరంగా లేకుండా చేసినారు కాబట్టి ఈరోజు మనం ఫెయిల్ అయినాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలు డిజోన్ చేసుకున్నారు కదా, ఓ ఇక ఆయన దేశం అంతా బయలుదేరిండు, దేశ రాజకీయాలను పట్టించుకుంటాడు, మరి ఆయన మేము కేసీఆర్ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ గెలిపించినాం, మరి ఇప్పుడు ఆయన అక్కడ పోతున్నప్పుడు ఎందుకు అని నేను ఇచ్చేసాను. ఇంకో స్లోగన్ చెప్తా మీకు, పీక్ ఎన్నికల టైంలో మా కేటీఆర్ గారు చదువుకున్నారు, చాలా విజ్ఞానవంతులు, రాజకీయాలలో కూడా రాటు తేలినారు అని అనుకుంటున్నాను. కానీ నాకు ఒక స్లోగన్ ఆ మధ్యన నేను బాగా డిస్కస్ చేసిన, కార్యకర్తల్ని గుల్గుడు గుల్గుడే గుద్దుడు గుద్దుడే, అది స్లోగన్ అవుతుందా అండి పార్టీకి? నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక స్లోగన్, నన్ను కేసీఆర్ గారు చెప్పిన స్లోగన్ ఒకటి ఇంప్రెస్ చేసింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జన్మ హక్కు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏమో మా పౌర హక్కు. ఎందుకు తీసినాం? అది మీకు 1000 కోట్ల ప్యాకేజ్ ఇస్తాం, మీకు 10,000 కోట్లు ఇస్తాం, తెలంగాణ అడగకూరు అని కేంద్రం అన్నప్పుడు ఆ స్లోగన్ తీసినాం మనం. అది అటువంటి స్లోగన్స్ వస్తే పాజిటివ్ ఉండాలి. ఈయన గుల్గుడు గుల్గుడే, ఇప్పుడైతే గుల్గుడు గుద్దుర్రి అని చెప్పిండు. వీళ్ళేం చేసిరు? గులిగిర్రు గుద్దలేదు. ఆడ ఆ స్లోగన్ ఏంటంటే అసంతృప్తి ఉందని ఆయన మాటల ద్వారా గులుగుడు గులుగుడు అంటే చాలా మంది బాధతో ఉన్నారు. వాళ్ళకి తెలియదా ఇలా గులుగుతున్నాం పుసుకున్న గుద్దినాం అనుకో, గుద్దిన తర్వాత బయటపడి మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ గదే పని చేస్తామని చెప్తారు కదా. అవును, మళ్ళీ మారుతారా వీళ్ళేమన్నా? ఈ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పెద్ద మీరు ఇట్లా చెప్తుంటారు, మీరు అంటే కొంతకాలం పనిచేసిన వ్యక్తులు కానీ నిజంగా తెలివైన కూడా అన్న, అంటే ఆ ప్లేస్లో మీరు నేను ఉన్నారు అనుకుందాం. ఎగ్జాంపుల్, రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజం, ఓడిపోవచ్చు గెలవచ్చు కాక మనం ఉద్యమంలో చెప్పిన పనులు అంటే ఇప్పుడు ఏం బీసీలు ఉన్నారన్న, ఇప్పుడు కాంగ్రెస్ను రెడ్డిల పార్టీ అంటారు, మరి అన్నప్పుడు నువ్వు కూడా ఏం చేసినావు? బీఆర్ఎస్లో కూడా 50% పైగా రెడ్లనే ఉంచినావు, నువ్వు ఒక్కడివే సీఎం ఉన్నావు. అందుకే కదా ఈరోజు నేను సామాజిక స్పృహతోని ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఇక్కడ టికెట్ల కేటాయింపులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను ఎందుకు మారాను, చెప్పండి. నేను ఎందుకు మారాను? ఇప్పుడైతే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదనో, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదనో, అధికారం కూడా లేదు. అధికార పార్టీ కాంగ్రెస్లోకి పోతే కొంత విమర్శ వస్తుండేనేమో, కష్టకాలంలో అటుపోయినది. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలోకి రావడం ఎవరన్నారు? అందుకే నేను మైపాల్ గారు, ఎందుకంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనసును చూరగొన్న జర్నలిస్ట్ కాబట్టి నేను చాలా నిక్కచ్చిగా ఉండేటటువంటి వ్యక్తిని. రాజకీయాలు ధర్మము అధర్మము న్యాయము ఇవన్నీ ఆలోచించేటోని కాబట్టి నేను రాజకీయాల్లో కొద్దిగా స్లోగా ఎదుగుతుండొచ్చు కానీ దాన్ని విడనాడలేదు. ఈ రోజు నేను తీసుకున్న నిర్ణయం వెనకాల ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో, నేను దయచేసి నాకు అదే ఇష్టం కాబట్టి నేను అదే అంటున్నాను, తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు ఎంపీ ఎలక్షన్స్ది ప్రజెంట్ది చెప్దాం, గతంది చాలా ఉన్నాయి చెప్పాలంటే అదో పెద్ద నిఘంటు. అయితే ఈ రోజు తీసుకున్నటువంటి క్యాండిడేట్లని ఎవరిని తీసుకున్నాను? ఒక్కరోజు ముందు రాజీనామా చేసి వస్తే, నెల ముందు రాజీనామా చేసి వస్తే గంతెందుకు మా మల్కాజ్గిరిలో రాగిళ్ళ లక్ష్మారెడ్డి ఎన్నడు పార్టీలకు వచ్చిండే? అంటే ఏం క్వాలిఫికేషన్ చూసి ఇచ్చినావు? ఆయన లాయర్ అని ఇచ్చినావా? ఏం క్వాలిఫికేషన్? అంటే పెట్టుబడి రెడ్డి సామాజిక వర్గం అని ఇచ్చినవేమో. అంటే నేను కులంలో పేదోళ్ళు ఇప్పుడు కూడా ఉబర్లు వస్తే ఒక రెడ్డి కులస్తుడు డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు, నేను కులాన్ని అనట్లేదు, ఆ కులంలో ఉన్న అవకాశవాదులని అంటున్నాను. సో ఇప్పుడు లక్ష్మారెడ్డి గారికి ఇచ్చారు, ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చినావు? సరే ఇచ్చినావు, మరి అక్కడ ఉన్న 4 ఎమ్మెల్యేలను పిలిపించుకొని మీరే గుసగుసలు ఎన్ని కోట్లు ఎంత పెట్టుబడి అని మాట్లాడినట్టుగా తెలిసింది. కానీ దాంట్లో ఒక చైర్మన్ చేసిన ఆయన ఒక స్టేట్ సెక్రటరీని ఎందుకు ఇన్వాల్వ్ చేయలే పార్టీ? అంటే పార్టీ నథింగా, పార్టీ సెక్రటరీ నథింగా, స్టేట్ సెక్రటరీ. సో మాలా నేను పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. అట్లనే మీకు ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్స్ చైర్మన్లను కానీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులను కానీ పిలిచి నిర్ణయాలు తీసుకోలేమన్నా.
చర్చకు పెట్టాలి కదా క్యాండిడేట్ల గురించి. ఒక పార్టీ అన్నాక నువ్వు ఎక్కడో చర్చకు పెడితే విమర్శలు వస్తాయని నువ్వు లోపలనే నిర్ణయాలు తీసుకొని రుద్దేస్తావు మంది ముందు. సో ఈరోజు నేను ఎందుకు మారాను పార్టీలోకి అంటే, నేను ఉద్యమకారులకు టికెట్లు రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో వాళ్ళు ఉంటేనే తెలంగాణని ఇష్టపడి కష్టపడి పనిచేస్తారని భావించిన కాబట్టి ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఏమో ఈటల రాజేందర్ ఉద్యమకారుడు ప్లస్ బీసీ, అక్కడ బూర నరసయ్య గౌడ్ గారు ఒక ఉద్యమకారుడు బీసీ. నేను తీసుకున్న స్లోగన్ బీసీల పక్షాన మాట్లాడుతున్నా కాబట్టి. కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక ఉద్యమకారుడు, రఘునందన్ గారు తెగించి కొట్లాడిన ఒక ఉద్యమకారుడు, అదే సీతారామ నాయకు ఒక ప్రొఫెసరు ఒక ఉద్యమ నాయకుడు, ఆరూరి రమేష్ ఒక ఉద్యమ నాయకుడు ఎస్సీ, ఒక ఉద్యమకారుడైన ఎస్సీ, ఒక ఉద్యమకారుడైన ఎస్టీ, ఒక ఉద్యమకారుడైన వెలమ్మ రఘునందను, ఒక ఉద్యమకారుడైన కొండ విశ్వేశ్వరరెడ్డి, ఒక ఉద్యమకారుడైన బీసీలు ఈటల రాజేందర్, బూర నరసయ్య గారు. చూడండి ఈ కూర్పు సోషల్ ఇంజనీరింగ్ బీజేపీలో ఎంత బాగా నడిచిందో. నేను ఆలోచించిన పార్టీ మారాలంటే 24 ఏళ్ళ తర్వాత అంటే గుర్తొచ్చింది. నిజామాబాద్ నుంచి అరవింద్ అన్నకి ఇచ్చిర్రు, కరీంనగర్ నుంచి బండి సంజయ్ వెలమల్ రెడ్లు లేరు. మళ్ళీ అదే కాదు, ఇలా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రకటించేసిర్రు అప్పుడే ముందే. సో ఇక అంతకన్నా ఎక్కువ ఏం కాలేదు. ఇప్పుడు రిజర్వేషన్స్ ఎందుకు అడుగుతున్నాం బీసీలకి? మేము ముఖ్యమంత్రులు కాలేకపోతున్నాం, ఎంపీలను కాలేకపోతున్నాం, మంత్రులు కాలేకపోతున్నాం అనే కదా. మరి ఈయన ఆల్రెడీ అసలు చట్టసభలో రిజర్వేషన్లు కాదు ఆల్రెడీ చేస్తున్నాడు, ముఖ్యమంత్రులు చేస్తున్నాడు, ప్రధాని బీసీ అయిండు, మళ్ళీ ప్రెసిడెంట్ ఒక మహిళా ఆదివాసిని పెట్టిరు, అంతకుముందు ఎస్సీని పెట్టిరు, అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అబ్దుల్ కలాంని పెట్టిరు మైనార్టీని. అంటే వీళ్ళ సోషల్ ఇంజనీరింగ్ మాటలు చెప్పట్లేదు కానీ చేతలు ఘనంగా ఉన్నాయి బీజేపీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో చింతన్ బయట కంటది, ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఇస్తామంటారు, రాసుకుంటారు పత్రాలు రాసుకొని కూడా ఇయ్యలే వాళ్ళు. ఒకవైపు ఏమో ఈయన మాటలు పదే చెప్తాడు, బీసీలకు నేనున్నా, దళితులకు నేనున్నా అని చెప్తాడు, తీరా టైం వచ్చినప్పుడు అన్యాయం చేస్తాడు. తినే టైంకి అంటే పొయ్యిరాళ్ళు చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు, కుండల ఎసరేసేటప్పుడు, అవన్నీ ఉడికేటప్పుడు ఏమో మేము ఉండాలి, ఉడికినాక బువ్వ తినేటప్పుడు ఏమో ఆయన మంచిగా రెడీమేడ్ వాళ్ళని తెచ్చుకుంటాడు, వాళ్ళు కూర్చొని తింటారు. కానీ ఇప్పుడు మీరు బీసీలు ఉద్యమకారులు అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను వచ్చిండు జనజాతర సభలో, ఆయన కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా ఇక బీజేపీ మళ్ళీ వస్తే దేశం వినాశనమే, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని చెప్తున్నారు. మరి వాళ్ళ మాట అబద్ధమా? ఇప్పుడు 5-6 రాష్ట్రాలకి బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు, దేశ ప్రధాని బీసీ, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని బీసీ చేస్తామంటారు. ఎమ్మెల్యేలు ఎంపీలు బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చింది 3 పార్టీలలో, ఎక్కువ శాతం మీరు తీయండి. ఆ తర్వాత 27 మంది మంత్రుల్ని కేంద్రంలో బీసీలను చేసింది. ఎవరు మారుస్తారండి రాజ్యాంగాన్ని? అంటే బీసీలు ఎస్సీలు కూర్చుంటారు, వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. మార్చినా మంచిగా ఉంటుంది అంటారు, మంచిగా ఉంటుంది కదా. నేను ఏమంటున్నా అంటే మారుస్తారా మారారా తర్వాత సంగతి. నువ్వు అనగానే వాళ్ళు మారుస్తున్నారా? సరే నువ్వు మస్తు చెప్తావు ఎన్నికల గురించి, చెప్పని అన్ని అబద్ధాలు తెలుసు కదా మీకు. 2 లక్షల రుణమాఫీ రైతులకు ఇచ్చిర్రా? ఇప్పుడు ఎట్లుంది రైతుల చెప్పండి మీరు. రైతులకి రైతు బంధు పడ్డదా ఇప్పటికి? కొందరికి వచ్చింది. మహిళలకు 2500 అన్నారు ఇచ్చిరా? 2000 పెన్షన్ 4000 అన్నారు ఇచ్చిరా? 100 రోజులు అయితే అయిపోయింది కదా, ఇచ్చిరా? కాంగ్రెస్ మస్తు చెప్తుంది రాసుకుంటుంది. చెప్పే దాంట్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయంటారా? మొత్తం అబద్ధాలే సార్. ఏది నిజం మీరు చెప్తే నేను వింటా. ఒకటి నిజం చెప్పండి. ఈ 75 ఏళ్ళ తర్వాత కూడా చట్టసభలో ముఖం చూడని కులాలు ఉన్నాయంటే ఈ పాపము 5.5 దశాబ్దాలు పరిపాలించిన దేశాన్ని కాంగ్రెస్, ఇక్కడ 4.5 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, మరి భారీ మూల్యం అదే కదా మాకు శత్రువు. ఇలా బీసీ ఎస్సీలు ఇప్పటికీ అడిగేటట్టు ఉన్నామంటే ఎవరి పరిపాలన? 75 ఏళ్ళు పరిపాలించుకున్నాం కదా మనం. దీనిలో ఎక్కువ శాతం ఎవరు పరిపాలించారు? 58 ఏళ్ళు అనుకుంటా కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది, ఇక్కడ 45 ఏళ్ళు అనుకుంటా కాంగ్రెసే. మరి ఇంత పీరియడ్ పరిపాలించినాక కూడా ఇప్పటికీ మనం పోరాటాలు చేయాల్సి వస్తుందంటే మొదటి శత్రువు విలన్ ఎవరు ఇప్పుడు బీసీ ఎస్సీలకి? మీరు అందుకనే వాళ్ళను అదే రీజనా? నేను రీజన్ ఈరోజు అసెంబ్లీ కూర్పు మీరు చూడండి. నేను అసెంబ్లీని ఒక పిలుపుతో కూడా పిలిచిన. అది విఆర్కే సిల్క్ భవన్ లాగా ఉంది, నాకు అది ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది. ఓన్లీ 3 కుల సామాజిక వర్గాలకే ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. ఇంకా బయట 260 కులాలకు ప్రాతినిధ్యం దొరకలేదు. అట్లీస్ట్ రొటేషన్ పద్ధతి అని ఇయ్యన బాబు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క 2 టర్ములు, 1 టర్ము అన్న రాయి, రాజ్యాంగం రాజన్న అవి ఇవ్వకుండా ఇవాళ అసెంబ్లీ మొత్తం ఒక 3 కులాలతో నింపుకొని మీరు చర్చలు చేసుకొని మీరే ఒకరినొకరు తిట్టుకొని హీరో మీరే, విలన్ మీరే. అంటే విలన్ పోస్టులు కూడా మీరే, హీరో పోస్టు కూడా మీరే. అసెంబ్లీలో బయట తిట్టుకున్న వాళ్ళే, జోకులుగా బయట తిట్టుకున్న వాళ్ళే.
మళ్ళీ అంటారు బీసీలు కలిసి అంటే కెమెరాల ముందు వాళ్ళే కనిపించారు. నిన్న కొట్లాడతారు సార్, ఇవాళ మంత్రులు అయిపోతారు, కావలించుకుంటారు. నేనేమంటున్నా అంటే బీసీలు చాలా ఐక్యంగా ఉన్నారు, దళితులు ఐక్యంగా ఉన్నారు, కొట్లాడుకునేది ఆ సామాజిక వర్గంలోనే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ కొట్లాడే వల్ల బీద ఆ సామాజిక వర్గాలకు చెందిన రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళు బీసీల కంటే అన్యాయం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉంది, వెల్మలలో కొంతమంది ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నా, ఇవాళ వీరి యాటిట్యూడ్ని, ఇప్పుడు వీరికి ఉన్నటువంటి యాటిట్యూడ్ని మొత్తం వెల్మ సామాజిక వర్గానికి ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. నేనేమంటున్నా అంటే వెల్మలకు అప్పీల్ చేస్తున్నా, నా దోస్తులు ఉన్నారు, చాలా ధర్మాత్ములు ఉన్నారండి, చాలా నిజంగా నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లోజ్ ఫ్రెండ్, నువ్వు రా అనుకోకుండా పోదాం మనము, చాలా ఎంత సహాయమో. ఇప్పుడు గాడ చచ్చిపోయిండు అన్న జర అర్జెంట్ రా అన్న అంటే ఉరుకొస్తాడా లేదా చూడు నువ్వు. సో అటువంటి అవి ఒక్క కుటుంబం వల్ల ఏమవుతుందంటే ఆ మొత్తం సామాజిక వర్గానికి వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లనే ఉంటుంది అనేది ఈ మీడియాల వల్ల అది ప్రొజెక్ట్ అయిపోయింది. నేను వాస్తవం చూసింది అది కాదు. నేను వాళ్ళతో చాలా మందితో ఉన్నా కదా, పెళ్ళిళ్ళు సావులు అన్నిటికీ తిరుగుతూ ఉంటా. అంత ఆత్మీయత కలిగినటువంటి ఆ కులం వాళ్ళకి నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, అసలు మీరు అందరు కులం మీటింగ్ పెట్టుకోండి, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇగో అయ్యా మా సామాజిక వర్గం అటువంటిది కాదు, మేము దొరలమే కానీ మనసు నిండా మేము దొరలం, మేము మంచి వాళ్ళం, మేము సేవ చేసే వాళ్ళం కూడా ఉన్నాం, అందరు అట్లా ఉండరు అని ఒక అప్పీల్ చేయాలి. మంచి దొరలు, మంచితనం ఉన్న దొరలు ఒక మీటింగ్ పెట్టాలి ఇమీడియట్. పెట్టి వాళ్ళు పెట్టకపోతే మరి పడాల్సి వస్తుంది. కులానికి ఇంత అంటే తల ఎంత కదా, అరే నిన్ను తిట్టకపోయినా ఆడ ఎవరినో తిట్టినా కులానికి ఇంత అంటే తల ఎంత. ఇలా ముదిరాజులని అంటే ఆయన నెంబడివాడి తరమలే, యాదవులని అంటే తరమలే. ఇలా బీసీ కులాలని పేరు పెట్టి ఎవరన్నా కించపరుస్తే ఇలా బీసీలు అందరూ బ్యాండ్ బాజానే. ఇలా బీసీలు చాలా ఐక్యత చెందిరు. నేను తిరుగుతున్నా కదా రాష్ట్రం అంతా, బీసీలు ఫుల్ ఐక్యం. రాబోయే కాలం చూడు, ఇప్పుడు బీసీలు ముస్లిమ్స్ ఎంఐఎంకి ఎట్లయితే వేసుకుంటారు హైదరాబాద్లో, ఇవాళ బీసీలు అందరూ బీసీలకే ఓట్లు వేసుకుంటారు. మీరు రేపు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారి దగ్గర చూడండి, మీరు ఆడ బూర నరసయ్య గౌడ్ గారిని చూడండి, రేపు ఎంత మెజార్టీ వస్తుంది మీరే పరిశాన్ అవుతారు. ఈటల ఎట్లా ఎందుకన్నా అంటే ఆయనకంతా అంటే మీరు అభిమానం అంటే మీరు చెప్తున్నది అట్లా. ఇప్పుడు సార్ అంటా ఉంటాడు, నేను సార్ ఎందుకు అంటున్నా అంటే ఆ సంబోధన పిలిచిన కాబట్టి. కేసీఆర్ గారు ఏమన్నారు, అటుకులు తిన్నాం, అటుకులు మేము తిన్నోళ్ళ దాంట్లో ఉన్నాం, తాయితలు కట్టుకున్నాం, నాకు తాయిత కట్టుకున్నా, బ్రిగేడియర్లు, నేను ఒక బ్రిగేడియర్ని ఆ రోజులలో. 2001 బ్యాచ్ అంటే బ్రిగేడియర్ కదా. మా ములుగు అడవిలో కమిటీలు వేసుకురారా అంటే అడిగి పోయి మంగపేట అవన్నీ మండలాల్లో తిరిగి కమిటీలు వేసుకొచ్చినాం. భువనగిరి పల్లెపాటి ఇన్ఛార్జ్ చేయమంటే జెండలన్నీ కట్టి ఊరూరుకు తిరిగినాం. నాది గోల్డెన్ లెగ్. భువనగిరి ఎమ్మెల్యే తర్వాత పైలశేఖర్ రెడ్డి వచ్చి గెలిచిండు. నేను పోయి ముందు దాన్ని ఆ కంపెనీ అంతా తీసేసి నేను పల్లెపాటి ఇన్ఛార్జ్. జీవన్ రెడ్డి గారిని సాక్ష్యం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూరు 3 నెలలు ఆయన ఇంట్లో పడుకొని ఆడ ఇన్ఛార్జ్గా చేసి వచ్చిన, ఆ కాన్స్టిట్యున్సీ గెలిచినాం. ఇవాళ నన్ను ఇట్లా జూబ్లీహిల్స్లో మీరు గోపీనాథ్ గారిని అడగండి, నాది గోల్డెన్ లెగ్ అంటాడా ఏమంటాడు. ఎమ్మెల్యే గెలిచినాము, ఆ రోజు ఎంపీకి మెజార్టీ ఇచ్చినాం. ఎక్కడ ఇలా ఏ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్లో ఇచ్చినాం. సో ఈ రకంగా పనిచేస్తున్న కష్టపడుతున్నటువంటి ఇంత మంచి పేరున్న నాకు అనేక దఫాలుగా బీసీలకు ఉద్యమకారులకు అన్యాయం అవుతుంటే చూడలేకపోయినా, ఈరోజు నేను నిజంగా కూడా ఈ రాజకీయాలు 24 గంటలు పనిచేసి 24 ఏళ్ళు పనిచేసి 24 గంటలు 24 ఏళ్ళు పనిచేసి ఇవాళ ఒక రాజకీయ వారసత్వం లేదు, పెట్టుబడులు లేవు, ఓ లాయర్ చదువుకొని ఈరోజు నేను రాజీనామా చేసిన అంటే కేవలం బీసీల సామాజిక స్పృహ లేకుండా వ్యవహారం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర సమితిలో. కాబట్టి ఇవాళ ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను రాజీనామా చేసిన. ఈ రాజీనామా వారికే అంకితం. కాదు, మీరు నువ్వు రాజీనామా చేసినట్టు వాళ్ళు నమ్మతలే బీఆర్ఎస్ వాళ్ళు. అదే కదా, అందుకే అంటే మిమ్మల్ని ఎవడు విమర్శిస్తలేడు కూడా మరి. అందుకనే మైపాల్ నేను బీసీల వాదం ఎత్తుకున్నా, దానికి అట్లనే నిబద్ధతతో పనిచేస్తాను. నేను ఉద్యమకారుల కోసం అన్నా అట్లనే పనిచేస్తున్నా. అందుకే బీజేపీకి పోయినా. రేవంత్ రెడ్డి గారు పరిచయం ఉన్నా, నాకు దాంట్లో చాలామంది నాకు ఇది ఉన్నా, ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు ఇన్వైట్ చేశారు, శ్రీధర్ బాబు గారితో మాట్లాడినాం, మా వేం నరేందర్ రెడ్డి అన్న మాట్లాడి నువ్వు మంచోడివి అని చెప్పినారు. ఏ పార్టీలు అందరు వాడిగా ఉన్నానండి, కాకపోతే ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీకి నిక్కచ్చిగా పనిచేసిన నేను. సో కాబట్టి నాకు ఆ ముద్ర పడ్డది. రేపు కూడా అంతే కదా, ఈ బీసీ వాదానికి నేను అదే రకంగా పనిచేస్తా, ఉద్యమకారుల పక్షాన ఈ రాష్ట్రంలో అదే పనిచేస్తా. నాకు పదవులు ఉండని లేకపోని మీ మీడియాని నమ్ముకున్నా, ఆ కెమెరాలను నమ్ముకున్నా, నా వాయిస్ భావజాల వ్యాప్తి మాత్రం ఈ 2 పక్షాలకు చేస్తా. అదృష్టం అంటారా, మా బీజేపీ వేదిక ద్వారా నాకు ఆ నమ్మకం ఉంది. రేపు చట్టసభలకి ఏదో రూపంలో అడుగు పెడతాను, ఆ రకంగా పనిచేస్తాను. ఓకేనా. ఈటల కోసం ఇప్పుడు మీరు పనిచేస్తారు కదా, ఈటలకు ఓటేమని ఎవరిని ఎట్లా చెప్తారంటే ఏం చేసిందని చెప్తారు? ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈ తెలంగాణ రాష్ట్రాన్నే సాధించుకున్నటువంటి ఉద్యమంలో ఆయన నాన్-లోకల్ అంటారు. ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ యూనివర్సిటీ విద్యార్థులు అనేక మందికి వస్తే బెయిల్ ఇప్పించినాయి. ఆయన ఇంటికి పోతే ధైర్యం చెప్పే బువ్వ పెట్టి పంపే. ఇది నాన్ లోకలా?
ఈ గడ్డ ఆనుకొనే ఉందిగా మల్కాజ్గిరి మాకు. మొత్తం అనుకున్నది. మరి మా ఉప్పలోళ్ళు అందరికీ చాలా మందికి ఆయన ఇంటికి పోతే నీళ్ళు పోసే బువ్వ పెట్టే ధైర్యం చెప్పి కొంతమందికి బెయిల్ తెప్పించే, ఉద్యమ కాలంలో మాకు భరోసానిచ్చే, కేసీఆర్ గారు కలిసిన కలవకపోయినా ఆయన కలిసే. మరి ఆయన ఉన్నది షామీర్పేట, అది మా మల్కాజ్గిరి పార్లమెంటరీ కదా, అది అన్యాయం దుర్మార్గం. ఆయన ఈయనే ఉంటుండు కదా. ఇప్పుడు సిద్దిపేటలో కేసీఆర్ గారికి ఓటు ఉంది, ఎక్కడున్నారండి? బంజారా. మరి ఆయన స్థానికేతడు అవుతాడా? సిద్దిపేట వాళ్ళు అనుకుంటారు అట్లా? అనుకోరు కదా. గజ్వేల్ వాళ్ళు అనుకుంటారా? మరి ఈటెల రాజేందర్ ఎందుకు చిన్న చేసి చూస్తారు? అంటే బీసీ అయినా అట్లా ఎందుకు చూస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి ఇక్కడికి వచ్చిండు కదా, మరి ఆయన నాన్ లోకలే కదా, మరి ఆయన ఎందుకు అనరు? ఎందుకు ఈటెల రాజేందర్ మామూలుగా కనిపిస్తున్నాడా? అంటే మీ అహంభావం ఏంటి? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నువ్వు నాన్ లోకల్గా మల్కాజ్గిరిలోనే గెలుస్తుంది, మీరు నాన్ లోకల్గానే అనేక నియోజకవర్గాలు పోటీ చేస్తుంది. అంటే ఇంకొక బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఐకాన్ కావద్దు. మీ ఉద్దేశం అది కదా, ఇంకో ఫోర్స్ రావద్దు. ఎందుకంటే కొడంగల్లో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సీఎం అయిండా లేదా? మరి అదే గజ్వేల్ నుండి గెలిచిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు అదే గజ్వేల్ పోటీ చేసే, అదే మల్కాజ్గిరిలో పోటీ చేయబట్టి రేపు ఎంపీగా గెలిస్తే సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక బీసీలని ఇప్పుడే గొంతుక విసికేయాలి. ఇట్లా క్రియేట్ చేస్తారు అంతే, ఇది సింపుల్ లాజిక్. అందుకే బీసీ సామాజిక వర్గాలకు చెప్తున్నా, ఎస్సీ సామాజిక వర్గాలకు చెప్తున్నా నేను, ఇది అంది వచ్చిన అవకాశం. మన బిడ్డలు ఎక్కడ నిలబడ్డా కాపాడుకోండి. అవకాశాలు రావడమే కష్టం, అవకాశాలు వచ్చినప్పుడు వారిని గెలిపించుకోవాలి. ఇప్పుడు రెడ్డిలలో కూడా కొందరు మంచి వాళ్ళు ఉన్నారు కదా, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు. అవును, ఆయన ఎట్లుంటుంది అంటారు మీరు? ఆయన గురించి కలిసి చేసిన వారి ఫాదర్ కేవి రంగారెడ్డి గారు చరిత్ర చూడాలి, వారి చదువు చూడాలి, వారు మాట్లాడే నిజం నిక్కచ్చిగా ఎంత బాగా మాట్లాడతారు, సోబర్గా ఉంటాడు. ఆయనకి ఎత్తులు జిత్తులు తెలివై పాపం. అరే వీళ్ళే కదా నాయకులు కావాల్సింది. అంత పొలిటిక్స్ వ్యంగ్యము, తిట్లు, స్వార్థపరులు గీలం గెలిపిస్తామా? కొండా విశ్వేశ్వరరెడ్డి, అరే రఘునందన్ అండి, రఘునందన్ నేను నా కొలిగే అడ్వకేట్గా, కానీ నేను వయసుతో పని లేదు ఇక్కడ, నా కొలిగ్ అయినా కానీ ఎంత గొప్ప పోరాటం చేస్తుంటాడండి అతను. ఏది తెలంగాణ ఉద్యమకారుల పక్షాన ఆయనకు సామాజిక స్పృహ ఉంది. అరే ఆయన మాట్లాడేటప్పుడు అంటాడు, అరే ఎంబీసీలు చట్టసభలకు రావాలి, సీనన్న నీకు అన్యాయం జరిగిందని చాలా డిబేట్లో ఓపెన్గా చెప్పేది. ఉద్యమకారుల గురించి చెప్పినప్పుడు అందరి పేర్లు చెప్పేది, గీనకు రాలే, గాయనకు రాలే అని కేసీఆర్ని వారి సామాజిక వర్గం అడగాల్సింది కూడా ఆయన అడిగాను. ఏమంటున్నా, ఆయా సామాజిక వర్గాలు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మనం ఏమన్నాం, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి రాజకీయ వ్యవస్థలో ఎవరైతే మమ్మల్ని వేధిస్తున్నారో, ఎవరైతే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకం అని చెప్పి. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక బీసీ ఉద్యమకారుడిగా, ఒక సామాజిక స్పృహతో నేనేమంటున్నా అంటే, ఆ సామాజిక వర్గాలలో కూడా బీద బిక్కి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ఎవరైతే అవకాశవాదులు ఉన్నారో రాజకీయాల పేరుతో ఆ కులం పేర్లు చెప్పుకొని ఈ సామాజిక వర్గం మాది, ఈ సామాజిక వర్గం మాది అని చెప్పి చెప్పుకొని వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తున్నారో నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు మల్లారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారన్న మల్కాజ్గిరిలో, వాళ్ళని తట్టుకోగలుగుతారే మన ఈటెల రాజేందర్ గారు? తట్టుకుంటారు, ఈజీ, సునాయసం. ఎందుకు? ఆయనకు చదువుకోలేదు కానీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయనా, చదువుకోలేదు కాబట్టి కోట్లు ఉన్నాయనా, డబ్బులు ఉంటే రాజశేఖర రెడ్డి గారు అల్లుండి ఎందుకు మొన్న పోయినసారి గెలిపించుకోలేకపోయాడు ఇదే మల్కాజ్గిరిలో? ఆయన పెట్టలేదా? పెట్టినావు కదా కోట్ల రూపాయలు. నువ్వు కట్టెలమ్మి పూలమ్మి కోట్లు తెచ్చి పెడతీవి. కట్టెలు పూలు, ఆ సత్యనారాయణ కథలు ఏమవుతుంది? పూజ చేయకపోతే ఆ బంగారు నగలు ఆ మామ అల్లుడు వస్తుంటే ఏమైంది సత్యనారాయణ కథలో? విన్నారా మీరు సత్యనారాయణ కథ? మామ అల్లుడు వ్యాపారం చేసుకొని నగలు వడ్డానాలతో అంతా పడవలో వస్తుంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోకుండా వచ్చినందుకు మునిగిపోయినాక ఈ కట్టెలు పూలలాగా అయిపోయినాయి అన్నట్టు. సో తర్వాత మళ్ళీ పూజ చేసినాక అవి కట్టెలు పూలు మళ్ళీ పైసలు అయినాయి. సో అట్లా ఆయన కట్టెలు పూలు నోట్ల కట్టలు వేసి గెలుస్తాం అనుకుంటే ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఓడిపోయాడు మల్కాజ్గిరిలో. నేను 4 విషయాల మీద రాజీనామా చేసిన మైపాల్, ఇది చాలా మీరు దయచేసి ఈ తమ్మునేలు పెట్టండి. ఉచిత విద్య, తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ 10 ఏళ్ళు పరిపాలించినాక తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో, పేద విద్యార్థులకి ఉచిత విద్యలో మనం ఫెయిల్ అయినాం. ఈరోజు ఉన్న యూనివర్సిటీలు ఎంతో గొప్ప నాయకులను అందించినటువంటి ఈ విశ్వవిద్యాలయాలని మొత్తం కుంటుపరిచి నీ దగ్గర ప్రైవేటు యూనివర్సిటీలు తెప్పించినావు. ఇది చాలా తెలంగాణకు ద్రోహం జరిగింది, ఈ ప్రైవేట్ యూనివర్సిటీల పర్మిషన్స్ ఇవ్వడము. నేను అందుకే వాళ్ళకు యూనివర్సిటీలు ఇవ్వడమే కాదు, ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినావు, ఎమ్మెల్యేలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చినావు. దానికా తెలంగాణ నేను కొట్లాడింది? నేను ఇక్కడ లాఠీలు తిన్నది, తూటాలు తిన్నది, నేను గీలను మంత్రులు చేయనీక?
ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చుకొని 2 లక్షల రూపాయలు కట్టి మనం వెనకబడినటువంటి వారు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు ఇయనిక నేను తెచ్చుకుంది తెలంగాణ. మీరు చెప్పండి, ఇలా ప్రభుత్వ వైద్యం కార్పొరేట్కి పోతే 4 లక్షలు 5 లక్షలు బిల్లు వేస్తున్నారు, కూడా చాలా ఇబ్బంది అయింది. మరి ఆ వైద్యాలయాలు ఉన్నోళ్ళు పెట్టుబడిదారులకు నువ్వు టికెట్లు ఇచ్చి వాళ్ళని మంత్రులు చేస్తే నేను తెలంగాణ కొట్లాడింది ఉచిత విద్యానిక, ఉచిత వైద్యానిక, లేకపోతే ఈ ప్రైవేటు వైద్యం ప్రైవేటు యూనివర్సిటీలు రావాలని తెలంగాణ తెచ్చిందా? అరే ఇంతకుముందు లేవు కదా, తెలంగాణ లేకముందు లేవు కదా ప్రైవేట్ యూనివర్సిటీలు, మరి తెలంగాణ రాగానే వచ్చినాయి ఎట్లా? మీరు కేసీఆర్ మారిపోయింది అంటారా, ఒప్పుకుంటారా మీరు? అసలు నేను ఏమంటున్నా అంటే నా భ్రమలు తొలగినాయి. ఆయన ఏం చేసిండో నాకు తెలియదు కానీ నా మోచైకి అంటించిన బెల్లం అరిగిపోయింది, నా భ్రమలు పోయినాయి. ఈ రోజు నేను కళ్ళు తెరిచిన మరి చెప్పుకోవాలి, ఎందుకంటే వారి అబద్ధాలు మామూలుగా లేవండి. అంటే జాతులను మోసం చేయ, వ్యక్తిని మోసం చేయి, నాకేమి ఇవ్వకపోయినావు మోసం చేయి వ్యక్తిగా, కానీ నా జాతి పేరు చెప్పి ఎట్లా మాట్లాడినావు నువ్వు? నేను కుమ్మరోళ్ళు చట్టసభలకు, సాగలోళ్ళకు చట్టసభలకు, విశ్వకర్మలకు చట్టసభలకు, పద్మశాలికి చట్టసభలకు ఎవరికి ఇవ్వలే కదా. నాయి బ్రాహ్మణుడు ఏడి, రజకుడు ఏడి? అరే నేను అందుకు మళ్ళీ వచ్చి చేస్తారేమో, మరి మీకు నమ్మకం లేదన్న? ఎవరు నెక్స్ట్ మళ్ళీ వస్తే వీళ్ళు కేసీఆర్? మా వయసు అయిపోతుంది కదా, జన్మ ఒకటే కదా, జన్మలో ఎంత ఉంటుందండి? నాణ్యమైన 30 ఏళ్ళు, 30 ఏళ్ళలో 24 ఏళ్ళు వీకినాయి, ఇక ఉన్న 6 ఏళ్ళల్లో నేను అయితే కావాలి లేకపోతే లేదు. అందుకే ఈ 6 ఏళ్ళని నా జీవిత రాజకీయ చివరి అంకంలో దీన్ని బీసీలకు ఉద్యమకారులకు అంకితం చేయాలి ఈ జన్మని అని చెప్పి నేను ఇవాళ ఈ బాట ఉన్న 3 పార్టీలలో ఏది మంచిగా చేస్తుందో 2 రోజుల నుంచి మదనపడి ఇవన్నీ కూడా లెక్కలు చూసుకొని లెక్క పత్రం చేసుకొని నేను బయటికి వెళ్ళినా బీజేపీ ద్వారా తప్పకుండా సామాజిక స్పృహతో పనిచేస్తుంది, ఉద్యమకారులకు టికెట్ ఇచ్చింది. రాబోయే కాలంలో దీని ద్వారా దేశంలో కూడా 27 మంది మంత్రులను చేసింది, దేశ ప్రధాని అయ్యారు. మన గవర్నర్ కూడా బీసీ అయినట్టు కదా, మొన్నటిదాకా ఉన్నటువంటి తమిళసై గారు. మరి గవర్నర్లు బీసీలు, ముఖ్యమంత్రి బీసీ ప్రకటన, ఇవన్నీ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తారు, దేశాన్ని అమ్మేస్తారు, ప్రభుత్వాస్తులు అమ్మేస్తారు. మరి వీటిపైన మీకు అంటే దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులో అన్నారు. ఈ దేశంలో లేరా రేపు మాట అట్లా మారుస్తే ప్రజలు బేరీ చేసుకోరా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం కదా మనం, మరి అంత ఈజీయా? మరి వీళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలండి. ఓట్లు ఉన్నాయి కదా, ఎన్నికలలో చెప్తారు అట్లే. దాన్ని మీరు అసలు అటువంటి ఎన్నికల ప్రసంగాలకు లేదు. నేను అదే చెప్తున్నా కదా, అటువంటి ఇప్పుడు చేతలు చూస్తున్నాం కదా. నేనేమంటున్నా, అటువంటిదే జరిగితే దళిత ప్రెసిడెంట్ ఉండే, ఈరోజు మనకు దళిత ఆదివాసీ బిడ్డ ప్రెసిడెంట్గా ఉంది. మంత్రులు క్యాబినెట్ సమావేశం పెడితే 27 మంది బీసీలు ఉన్నారు, దళితులు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, మొత్తం 65% దాకా సామాజిక వర్గాలు ఉన్నాయి. మరి ఈ క్యాబినెట్ కలెక్టివ్ తీర్మానం చేసినప్పుడు రాజ్యాంగం మార్చేటప్పుడు వాళ్ళు అడగరా? వాళ్ళకి అన్యాయం జరిగితే తప్పు చేస్తే ప్రజలైతే తిరగబడాలి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదా? క్యాబినెట్ కలెక్టివ్ తీర్మానం కదా రాజ్యసభ, అది మార్చాలంటే అసలు రాజ్యాంగం ఎప్పుడు మారుతుంది సార్? పార్లమెంటులో పెడితే కదా 2/3 వస్తే కదా. మరి 2/3లో నువ్వు లేవా అంటే నువ్వు ఓడిపోతావని ఇప్పుడే అనుకుంటున్నావా? అంతేంట్రా? అరే ప్రజల్ని అనవసరమైనటువంటి ప్రసంగాలు. సో నేను చేసిన ఒక 5 ఏళ్ళ తర్వాత అయితే మళ్ళీ ఉంచారు కదా పోరాటాలు. అరే ప్రెసిడెంట్ రూల్లోనే, రాజుల యొక్క ఈ టైంలోనే చెగువేర లాంటి యుద్ధాలు వచ్చినాయి, ఇక్కడ నక్సలిజం ఉండే, ఏవేవి ఉద్యమాలు లేవండి. అటువంటివి ఉన్నప్పుడు మళ్ళీ మార్చుకుంటే ప్రకృతి తనకు తాను సెట్ చేసుకుంటుంది. ఎప్పుడు గిరిక కాలం తిరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఏమైంది 10 ఏళ్ళు? ఇప్పుడు అందరూ కాలక్రమేణా రాజులు చక్రవర్తులు పోయినట్టే ఇవాళ కేసీఆర్ గారు ఈ రకంగా మూస్తుంది అనుకోలే. ఓటంతో మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత గెలవడాను, ఓటంతో మూస్తుంది అనుకోలే. కరుణానిధి లాగా వయసు మీరు పోతుంది అనుకున్నా కానీ కేసీఆర్ ఒక ఊహించుకున్నారు కొండ అలాగా. ఏ రోజు ఎప్పుడైనా ఇంతకు నా భ్రమలు తొలగనంతసేపు అంటే ఇంతకాలం కదా, అప్పుడు డెఫినెట్గా అదే ఊహిస్తాం కదా మైపాల్. అసలు ఈయనకు నేను కూడా ఏమనుకున్నాను తెలుసా, కొట్లాడినాం కానీ కేసీఆర్ ఏదో మాయ చేస్తాడు, అసలు ఓడగొడతామా అనేది పెద్ద ఈరోజు ఆ మాయ చేస్తారని, ఆ మాయలు చేస్తురని నేను బయటకు వెళ్తున్నా కాబట్టి ఆ మాయ చేసి అవకాశం ఇవ్వకుండా ఒక రాజకీయ చతురతతో బయటపడ్డా. ఇవాళ నాకు ఇన్ని కంగ్రాట్స్ నేను మిస్ అవుతుండే, ఇంతమంది అభినందనలు. మీకు సీక్రెట్ చెప్తా, నాకు నిన్న ఇవాళ ఫోన్ చేసిన దాంట్లో అత్యధికులు ఎవరో తెలుసా? తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్న ఉద్యమకారులు, సీనియర్ కార్యకర్తలు, ఎక్స్ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ చేసిరు. నా ఫోన్ ట్యాపింగ్లు అంటారు కదా, వాళ్ళ దగ్గర ఇంకా మిషన్లు ఉంటే కనుక నా టెలిఫోన్ తీసుకుంటే ఇవాళ ఈ 2 రోజులలో నాకు వచ్చిన ప్రశంసలు అంతా నీ దగ్గర నీ చుట్టూ ఉండేటోళ్ళు అందరూ చేసిరు. అంతేనా? సంఖ్యలు తెంపుకున్నట్టు అయిపోయింది. కానీ మీకున్న మేధస్సు కన్నా ఒక మందకృష్ణ అన్న మాదిగలకు, ఆర్ కృష్ణ అన్న బీసీలకు అన్నట్టు మీరు ఒక ఎంబీసీలకు అంటే మీరు పెట్టుకున్నారు కాబట్టి
అయ్యే అవకాశం ఉండి 24 ఏళ్ళు కనుక మీరు దానికి కట్టుబడి ఉంటే సరే దానికి చేస్తూనే ఇటు కేసీఆర్కి చేసారు. అసలు ఇప్పటికి కూడా కేసీఆర్ కూడా నమ్మలేకపోతున్నాం మీరు వెళ్ళిపోయారంటే. లే, ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన నమ్ముతాడు. ఎందుకంటే నేను ఏం అన్యాయం చేసినా ఆ వర్గాలకి, ఎంబీసీల పేరిట ఏం చేసినా అనేది వారికి తెలుసు. ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారు ఇక ఈ ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో. వారికి వ్యతిరేకం కంటే నా బీసీ వాదము, నా ఉద్యమకారుల వాదం గెలిపించుకోవాలి కదా నేను. ఇవాళ ఎన్ని టికెట్లు అండి బీజేపీ ఇచ్చింది, ఎంతమందిని ఇచ్చింది? అదే మీరు విమర్శించాల్సి వస్తుంది ఇక ఈ నెల రోజులు. నేనేమంటున్నా అంటే వీళ్ళని గెలిపించుకోవడానికి కావాల్సిన అన్ని అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తా. ఇప్పుడు చెప్పండి, కేసీఆర్ని ఎంపీ ఎలక్షన్లలో 17 ఓడించండి, ఇప్పుడు ఇన్ని రోజులు నేనేమంటున్నా, నాది నెగిటివ్ యాటిట్యూడ్ కాదు. ఒకని ఓటమి కోరుకుంటాను కాదు, నా గెలుపు కోరుకుంటోని. నా గెలుపులో ఏముంటుంది, వారి ఓటమి ఉంటుంది. ఇప్పుడు నేను ఏ వాదంతో బయటకు వచ్చినా, ఈటెల రాజేందర్ గారు, బూర నరసయ్య గౌడ్ గారు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆరూరు రమేష్ గారు, సీతారాం నాయక్ గారు, రఘునందన్ గారు, ముఖ్యంగా రఘునందన్ గారి దగ్గర ఎక్కువ తిరుగుతా. అక్కడ నాకు బీసీ సంఘం ఉంది, మాకు కుల సంఘాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎక్కువ తిరుగుతా. రఘునందన్ మా దోస్తు. నేను చెప్తున్నా, వారి సామాజిక వర్గమైన వారి మనసు గొప్పది. నేను ఏమంటున్నా అంటే మొత్తం గుండుగుత్తాగా నా విమర్శలు కాదు. ఎక్కడ చెడు ఉందో అక్కడ విమర్శిస్తా, ఎక్కడ మంచి ఉందో దాన్ని పొగుడుతా. సో డెఫినెట్గా రేపు ఈ నేను చెప్పిన పేర్లు, ఇంకా నాకు మర్చిపోయిన పేర్లు, పార్టీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ వాళ్ళు బీజేపీ అక్కడ పోవాల్సిందే. అంతే కదా. ఇంకా నేను ఇందులో మొగ్గను కదా, నేను పువ్వుగా మారలేదు. ఇంకా నేను వికసించాలి. దీంట్లో వికసించాలి అంటే ఆ విధానాలు తెలుసుకోవాలి. ప్యూర్లీ ఐఎమ్ బర్డ్ కదా బీజేపీలో. ఇప్పుడు ఆ బీజేపీ విధానం నచ్చింది కాబట్టి ఆ పార్టీని ఎంచుకొని అలా చేరడానికి నన్ను బీజేపీ పార్టీ ఆ నిర్ణయాలతో ప్రేరేపించింది. బీజేపీ ఎట్లా ప్రేరేపించింది? అందరికేమో పదవులు ఇస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు 25 మంది మారుతున్నారు, ఇప్పుడు మంత్రులు మారుతున్నారు, అనేక మంది మారారు కదా. ఎక్స్ మినిస్టర్లు, నీకు పదవి ఇస్తా, నీ ఇంట్లో బిడ్డకి ఇస్తా, నీ కొడుకుకి ఇస్తా, నీకు 2 ఇస్తా, 3 ఇస్తా అని ముఖ్యమంత్రి గారు బతలాడితే వెళ్తున్నారు వాళ్ళందరూ. నన్నేం ప్రేరేపించింది బీజేపీ? అలా అవును మరి నిర్ణయాలు ప్రేరేపించినాయి. బీసీ ముఖ్యమంత్రిని ఇస్తా అని బీజేపీ చెప్పడం వల్ల నాకు ఆ ప్రేరణ కలిగింది. బీసీలకు ఇవాళ టికెట్లు ఇవ్వడం వల్ల ఎంపీ టికెట్లలో అత్యధిక స్థానాలు, ఆదివాసీలకు, ఇవాళ మైనార్టీలకు, ఇవాళ అనేక మంది దేశంలో ఎంతో మందిని ఇవాళ ఉద్యమకారులకు మైనారిటీ అంటే గుర్తొచ్చింది సార్. కంప్లీట్ బీఆర్ఎస్ ఇవాళ బీజేపీలోకి వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది మీరు చెప్పండి. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్కు బీఆర్ఎస్ నాయకులు అందరూ ఓట్లేస్తారు. వింటున్నారా? బూర నరసయ్య గౌడ్ గారికి బీఆర్ఎస్ క్యాడర్ అంతా ఇస్తుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి ఉద్యమకారులకు అరే కాదా మరి మా వాళ్ళు కలిసి మెలిసి తిరిగినప్పుడు ఎట్లా ఓడిపోతాం కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ క్లాస్మేట్లు కదండి వీళ్ళందరూ. ఇప్పుడు రఘునందన్కు ఎండలో పోయి ఆడ పని చేస్తాను అంటున్నా, భువనగిరి పోయి వస్తా అంటున్నా, ఇక్కడ ఈటెల రాజేందర్ పోయి వస్తాను, కొండా విశ్వేశ్వరరెడ్డికి పోతా అంటున్నా. ఎందుకంటున్నా నేను? ఆ ప్రేమ, కలిసి అటుకులు బుక్కినాం, కలిసి తాయితలు కట్టుకున్నాం, కలిసి రోడ్ల మీద తూటాలకు ఎదురొడ్డినాం, ఇక లాఠీలో దెబ్బలు తిన్నాం, ఇవన్నీ చేసినాం కదా. మరి మేమందరం దోస్తులమైనాం కదా. చదువుకుంటే 10 ఏళ్ళు క్లాస్మేట్ అయినప్పుడు, మరి ఉద్యమంలో 24 ఏళ్ళు 14 ఏళ్ళు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళతో ఎంత సాహచర్యం ఉంటుంది. వాళ్ళని నువ్వు బంధం తెంచుకుంటున్నావు, నీ పునాదిని నువ్వే కూల్చుకుంటున్నావు మైపాల్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి పుణ్యాది రాళ్ళు కదిలినాయి కదా. ఓ బొంతు రామ్మోహన్ వెళ్ళిపోయాడు, ఓ శోభన్ రెడ్డి వెళ్ళిపోయాడు, ఓ ఫసియుద్దీన్ వెళ్ళిపోయాడు. ఫసియుద్దీన్ పోలీసు వాళ్ళు ఎట్లా కొట్టిరు ఆకాశ బ్రహ్మానంద రెడ్డికి అది రుద్దుతే, ఆయిల్ రుద్దుతే. రెహమాన్ ఇలా సుదర్శన్ రావు, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా కాబట్టి వెళ్ళిపోయినా కాబట్టి పునాది రాళ్ళు కదిలినాయి. అనేక మంది, నేను అదే చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులు కదిలినాయి, కుప్పగూలుతుంది. ఉంటుందంటారా 2-3 ఏళ్ళ? మొత్తం 2 పార్టీలు పోలరైజ్ అవుతున్నాయి. అవకాశవాదులు, తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, పదవులలో ఉన్నవాళ్ళు అంతా కాంగ్రెస్లో చెత్తా చెదారం పోతుంది. నికారసు ఉద్యమకారులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, బీజేపీ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాల పట్ల ఆకర్షితులైన వారు వాలంటీర్గా ఇక్కడ పోలరైజ్ అవుతున్నారు. 2 పోలరైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న మంచి ఇక్కడికి వస్తుంది, దీంట్లో బీఆర్ఎస్లో ఉన్న చెడంతా కాంగ్రెస్లోకి పోతుంది. అంతేనా? అంతే కదా. నిజంగా వీళ్ళకి అహంకారం అంటారు. కేటీఆర్కి అహంకారం ఉంటుందన్న అంటే మీ? నేను అహంకారం పదం కాదు కానీ ఆయన పోతే మాట్లాడదాం అనుకుంటే సెల్ఫీలకు ఉన్న విలువ మాకు ఉండదు. సెల్ఫీలు దిగుతారు కానీ ఏదైనా సమస్య చెప్పుకుందామంటే ఇట్ట అంటారు. స్థాయిలో, మా స్థాయిలో మరి కింద వాళ్ళకి ఎట్లుంటుంది మరి? నాకేం అర్థమే అవుతలేదు. నాకు ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈ దేశం ప్రపంచం స్థాయి చదువుకొని వచ్చాడు కదా, ఎంతో గొప్పగా పార్టీని నిర్మాణం చేస్తాడు అనుకున్నా కానీ స్టేట్ సెక్రటరీలు ఉన్నామా ఓన్లీ 4 జనరల్ సెక్రటరీలని ఎమ్మెల్సీలను పిలుచుకొని గుసగుస మాట్లాడతాడు. మరి పార్టీ చర్చనే చేయడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా.
కేసీఆర్ ఏమో పార్టీ కార్యవర్గ సమావేశం పెడితే నేను వచ్చిన తిని నుంచి మాకు మీటింగ్లే ఉండి మాకుంటదిగా కేటీఆర్ని కలవాలి, సెక్రటరీ వంకతో చెప్పాలి, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పాలి, కలుసుడే ఉండదు. నేను అసెంబ్లీలో పోయి అడిగితే అన్న ఒక్క నిమిషం అంటే నువ్వు పార్టీ ఆఫీస్ కాడ కలివే గీడ కలుస్తావా అంటాడు. ఆ టైంలో సెల్ఫీలు దిగుతాడా? సెల్ఫీలే, ఎక్కడ పోయినా సెల్ఫీలే, సెల్ఫీ. రామారావు సెల్ఫీ స్టార్ అయిపోయింది, సమస్యల స్టార్. సెల్ఫీల ద్వారానే ఆయన సగం నాశనం అనుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే సోషల్ మీడియాని నమ్ముకున్నాడు, అంతేనా? సోషల్ మీడియాని నమ్ముకున్నాడు. ఇప్పుడు వాట్సాప్లో నువ్వు చాటింగ్ చేస్తావు గంట సేపు, చేసినాక మనం చాటింగ్ అయిపోయినాక ఆ సెల్లుని నేను పడేసి బాత్రూంలోకి పోతావు గంట సేపు, తిననీకి పోతా, బయట ఎవరితోనో ముచ్చట పెడతా. ఆ 3 గంటలు అయితే నేనైతే లేనుగా వాట్సాప్లో. అంటే అది మిథ్య, సోషల్ మీడియా ద్వారా వచ్చేదంతా మిథ్య. నేనేమంటున్నా అంటే సోషల్ మీడియా ద్వారా వచ్చే హైప్ కాదు. అని ఇంకేమంటున్నా, నేను ట్విట్టర్లోనే 4-5 గంటలు ఉంటా అని చెప్తుండ్రు రజనీకాంత్. మీరు విన్నారా? నేను ఇంకొకటి చెప్తా. ఒక క్రిషాంక్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అమెరికా నుంచి ట్వీట్ పెట్టి నేను ఇవ్వలేకపోయినందుకు సారీ అని చెప్పిండు. మరి 2001 నుంచి పనిచేసి నాకు 4 సార్లు ఇస్తా అని ఇవ్వలేదు, నువ్వే సజీవ సాక్ష్యం. ఇవాళ తెలంగాణ భవన్లో ఎవరిని అడిగినా చెప్తారు నాకు ఇస్తా అన్నది ఇవ్వలేదు, మరి నాకు ఒకసారి ఎందుకు చెప్పలే? అసలు ఆయన టీఆర్ఎస్ కూడా కాదు కదా, క్రిషాంక్ కాదు కదా. ఈ కేసీఆర్ని పొట్టు తిట్టిన వ్యక్తి, కేసీఆర్ ఫ్యామిలీని పొట్టు తిట్టిన వ్యక్తి, ఈ ఫ్యామిలీ మొత్తం అమ్ముకున్నదని నన్ను కొంతమంది అనుకుంటారు. 3 ఏళ్ళు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు కదా అంట. 3 ఏళ్ళు నేను చేసిన, క్రిషాంక్ 3 ఏళ్ళు చేసిండు, రావుల శ్రీధర్ రెడ్డి 3 ఏళ్ళు చేసిండు, ఆయన ఎవరు దామోదర్ గుప్తా 8 ఏళ్ళు చేసిండు, ఇంకా ఎవరెవరో 8-10 ఏళ్ళు చేసిర్రు చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు 8 ఏళ్ళు చేసిర్రు. ఎమ్మెల్యేగా 2 టర్ములు ఇచ్చిండు, 3 టర్ములు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చిండు. 2001 నుంచి చేసిన ఆయనకు బడ్జెట్ లేని కార్పొరేషన్ ఇస్తే ఇదా చెప్పండి? ఒక టర్మ్ అంటే ఏం విలువాడా? అంటే ఉద్యమకారులకు, సగటు సీనియర్ కార్యకర్తలకు వాళ్ళకి ఉన్న విలువ ఇమీడియట్ వచ్చిన వాళ్ళకి ఏది? నాకు తెలిసిగా ఉద్యమకారులు అందరిని పక్కకు నెట్టేసినట్టు బీఆర్ఎస్ వాళ్ళు వ్యూహాత్మకంగా ఏంటంటే, నేను అనుకుంటా కేటీఆర్ గారు 2009లోనా ఏమో వచ్చినట్టుంది ఇక్కడ ఉద్యమంలో, 2006-7లో వచ్చినట్టుంది. అప్పుడు కూడా యాక్టివ్ ఏం లేడు. వీళ్ళందరూ వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే వారే సీనియర్ అవుతారు అందరికీ. మీటింగ్లలో కూడా అరే ఏంద్రబాయ్ మీ లొల్లాపూర్, ప్రజల్ని అట్లా సంబోధించవచ్చా? ఏంద్రబాయ్ లొల్లాపూర్ అంటే అంత చిల్లరగా కనిపిస్తుందా? క్యాడర్ కూడా ఏందో అనగానే అంటే పాపం వాళ్ళ అమాయకత్వాన్ని నువ్వు దాన్ని ఎంటర్టైన్. నీది ఒక నాయకుడు అంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజల్ని సంబోధించేటప్పుడు కొన్ని విలువలతో కూడిన ప్రసంగాలు, వ్యంగ్యం ఉండొచ్చుగాక, ఆ వ్యంగ్యం ప్రజలకు ఉపయోగపడే వ్యంగ్యం ఉండాలి, కానీ వ్యక్తుల్ని కించపరిచే వ్యంగ్యం ఉండొద్దు కదా. చాలా దారుణంగా మాట్లాడడం. ఇప్పుడు కేసీఆర్ అంటే సీనియర్ కాబట్టి కొంత ప్రజలు కూడా పెద్దోడు కదా అనుకుంటారు, కానీ ఈయన ఇప్పుడే 70-80 ఏళ్ళు ఉన్నాడు కూడా అట్లా మాట్లాడాడు. నేను ఏమంటున్నా అంటే మోడీని కానీ అమిత్ షాని కూడా అన్నాడు, విన్నారు మోడీ బోడీ ఈడి నేను గోకుతా, కరుస్తా, నీ మెడల్ కొరుకుతా, నీ మెడల్ వంచుతా, ఇవి అన్నీ కూడా మేము బాధపడ్డాం. కానీ బాస్ ఈజ్ రైట్. సరే తెలంగాణ గురించి ఏం చేసినా ఒకటి, మీరు కరీంనగర్లో నిలబడ్డాడు, అందరు ప్రజలు ఎట్లా గెలిపించారు? తెలంగాణ వాదం చచ్చిపోతుందని. మరి తెలంగాణ కొత్తగా వచ్చింది, మరి స్థిర పాలన అందియాలి, శాంతి భద్రతలు ఉండాలన్నప్పుడు ఏంటి? స్థిరమైన పాలన సాగాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చక్కగా నడిపించాలి. సో మనం కోఆపరేటివ్ ఉన్నాం. మనం ఆయన పీరియడ్ మొత్తం ఏ మనిషికైనా చెడు కొంతే ఉంటుంది, మంచి కూడా ఉంటుంది, ఏ పార్టీకైనా. ఇలా మనం పార్టీ మారంగానే ఇది కాదు, వారిలో ఉన్న మంచిని కాకుండా చెడును మాత్రం డిస్కస్ చేస్తున్నాం. ఆ చెడును కూడా వారు మార్చుకుంటే ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు. మారుతారని నమ్మకం ఉంది సార్. కేసీఆర్ టర్మ్ అయిపోయిందన్న, ఇప్పుడు కేటీఆర్ నా దాదాపు ఆ పార్టీ ప్రెసిడెంట్ అనుకోండి, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటారు, కానీ ప్రెసిడెంట్ అన్ని నిర్ణయాలు ఆయనలో మార్పు వస్తుందా? అసలు ఎట్లా ఆయనకు ఉందా నాయకత్వ లక్షణాలు? నీకు తెలంగాణ రాష్ట్రం సాధించిన పేరు, తర్వాత 10 ఏళ్ళు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న పేరు చాలు, నాకు అధికారమే పరమావధి అనుకోకుండా అధికారం యావ లేదు అని ప్రజలకు తెలియజేసి ఆ భారత రాష్ట్ర సమితిని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చి, మేము ఉద్యమకారులకి తప్పకుండా ఫస్ట్ ప్రియారిటీ అని ఎమ్మెల్యే టికెట్లు. అరే పార్టీ ధనవంతమైన పార్టీ అండి, పార్టీ డబ్బులు పెట్టి మాలాంటి వాళ్ళని నిలబెడితే ఏమవుతుంది సార్? ఉద్యమకారులను నిలబెడితే ప్రజలకు మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. 20% ఎక్కువ ఇవ్వకపోని, పెట్టుబడిదారులను కొంత తీసుకో, వీళ్ళని కొంత తీసుకో, మిళితం చేసి కొత్త నాయకత్వాన్ని రూపొందించు. నేను నిజంగా కూడా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం చాలా పేరెనికగన్నది. నేను ఇట్లా పోతుంటే మొక్కుతుంటాను ఈ నేలని, అంత గౌరవం, ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి. సో ఎంతోమంది నాయకులను అందించింది కాబట్టి. తెలంగాణ ఉద్యమము, ఈ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ ఒక పార్టీనే సృష్టిస్తుంది అనుకున్న, అసంఘాన్ పరిషత్ లాగా. ఉద్యమం తర్వాత ఒక పార్టీ పుట్టుకొస్తుంది అనుకున్నా. ఎక్కడో ఈ నేటి తరం విద్యార్థులు
నిజంగా కూడా మరి అంత పటుత్వం ఎందుకు తగ్గుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. రెండోది, ఒక పార్టీ పుట్టితే ఇవాళ పరిపాలనలోకి వీళ్ళు వచ్చి ఉంటే ఈ విద్యార్థులు చాలా బాగుండేది. అది పోని ఈ ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిలో మరి విద్యార్థులకు భాగస్వామ్యం వచ్చిందా అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఎవరికి ఒక 4గురికో 5గురికో ఇచ్చేసి మొత్తం ఇచ్చినామని బీఆర్ఎస్ పార్టీ మీకు టీఆర్ఎస్ అంటారు కానీ ఆ పార్టీ నాశనం కావడానికి నేను చెప్తున్నా మీకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చెప్పన్నా, కేసీఆర్ మీద కంటే కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అన్న ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన బాల్కా సుమన, గాదర్ కిషోర్, గూవాలన్న, ఇంకా రసమయ్య, లేకపోతే ఇంకా కొందరు ఎమ్మెల్యేలు ఒక 60-70 మంది అనుకుంటున్నా, ఒక 50-60 అనుకోండి. ఊర్లల్లో విచ్చల విడితనం అంటే ఎవడన్నా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు పెట్టడం, తన్నియడం, ఆ ఇసుకను వాడి దోసుకోవడము, ఎక్కడ పడితే అక్కడ కబ్జాలకు లోనవ్వడము. అసలు నేను అంటలే, తర్వాత ఆయన అన్నాడు కదా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, కొన్ని మారిస్తే బాగుండు. ఈవెన్ దళిత బంధువులు కూడా కమిషన్లు తొమ్మిది కేసీఆర్ అన్నాడు. ఇప్పుడు ఇవన్నిటి వల్లనే ఓడిపోయారు కదా, ఇప్పుడు శాంతించండి కొద్దిగా మీరు. ఇంకా ఎందుకు వాళ్ళని ఇక శాంతించండి అంటే వాళ్ళు సైలెంట్ ఉంటే శాంతించవచ్చు. నువ్వు మళ్ళీ అదే బాల్కా సుమన్, నువ్వు గాదర్ కిషోర్ నువ్వు ముందేసుకొని ఎగేస్తే మాకు ఎట్లా? వాళ్ళు కూడా ఉద్యమకారులే కానీ మనని పికప్ చేయరు. నేను ఒక వేదిక మహబూబ్ నగర్ అనుకుంటా, స్టేజ్ మీదకి స్టేట్ సెక్రటరీని కింద నిలబడ్డా, అప్పటిదాకా నా కార్లోనే ఎక్కించుకోపోయినా ఆయనని. ఆయన కారు మిస్ అయితే నా కార్లో ఎక్కించుకోపోయినా. అయితే స్టేజ్ మీదకి ఇట్లా చెప్పు అంటే అక్కడ వాళ్ళకి చెప్పకుండా ఆయన ఆగు అంటాడు. మరి నీ అమ్మ, ఆయన విద్యార్థి ప్రెసిడెంట్ కాకముందు నేను అప్పటికే పార్టీలో మంచి నిర్ణయాలు సీనియర్ కేటీఆర్ చెప్పిన, సుమన్ని ప్రెసిడెంట్ పెట్టుర్రి మంచోడు అని చెప్పిన, పరిగెత్తుకుంటే చేస్తాడని చెప్పిన, అప్పుడు యాక్టివ్గా ఉండే. సో ఈయనకు పెడితే ఇంకా లేస్తుంది ఉద్యమం అనుకున్నా, సపోర్ట్ చేసిన. తీరా నన్ను మహబూబ్ నగర్ వేదిక మీద మొన్న మీటింగ్లో అది ఓపెనింగ్ చేసినాడు, ఏదో పంప్ హౌస్ ఓపెనింగ్ చేసిన ఎలక్షన్ ముందు ఆడ వేదిక మీద కిందనే నేను వెనకైపోయినా ఆయన ఉరికి వేదిక ఎక్కిండు. ఆడ లిస్ట్లో చూస్తే నా పేరు లేదు. మీదికి విలువయా సుమన్ అంటే చెప్పాలి కదా, నాకన్నా కింది స్థాయి వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు. పిలుస్తలేడు. ఇక సిగ్గు నోరు ఇప్పుడు చెప్తున్నా. ఇక మీరు అడిగితే వాళ్ళ చేష్టలు ఒక ఉద్యమకారుడు తోటి ఉద్యమకారుని గుంజుకోవాలి కదా మీదికి. నేను పంపింది ఎందుకు? అట్లనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మీరు ఆడికి పోయినప్పుడు మిగతా విద్యార్థులు ఎవరు ఏం బాధపడుతున్నారు అనేది పట్టించుకోవాలి కదా. మీతో పాటు తిరిగిన మా బంధువే జితేందర్, ఆయన ఎస్ఐ పోస్ట్ రాలేదు కేసులు ఉన్నందుకు. కేసు కొట్టేయమని ప్రభుత్వం 10 ఏళ్ళ నుండి కూడా కేసు కొట్టేయకపోతే ఎస్ఐ ఉద్యోగం పోయింది, సెలెక్ట్ అయ్యి. ఎంత బాధ అయితే. సో అట్లా అనేక మందికి వీళ్ళు ఏం చేస్తున్నట్టాడా పట్టించుకోవాలి కదా. అదే అసలు ఉన్నామా అంటే ఎంత దారుణమైన రూల్. అవకాశవాదులు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మా సొంత వాళ్ళని పికప్ చేయాల్సిన బాధ్యత సార్ దగ్గర 24 గంటలు ఉంటుంది. చెప్పి పికప్ చేస్తే బాగుంటుంది. కానీ మీలాంటి వాళ్ళు ఉండుట్లా 38 సీట్లు 39 సీట్లు వచ్చినాయి. లేకపోతే మీరు ఒక 1 ఇయర్ ముందు వస్తే ఇంకా 10. మా బిఎల్ఆర్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉప్పల్లో మీదేసుకొని తిరిగిన 3 నెలలు. ఆయన మీ పార్టీ కాదు కదా, ఆయన మా పార్టీకి వెళ్ళి వేరే పార్టీకి వెళ్ళి వస్తే మా పార్టీ టికెట్ ఇస్తే నేను ఆయనకు నిలబడి పని చేసిన. అది అందుకనే మరి వీళ్ళంతా విన్నారు కదా. విన్నారు. మా ఎమ్మెల్యే ఇంకా అప్పుడు ఆనాడు ఉన్న ఎమ్మెల్యే అలిగి కూర్చున్నా కానీ నేను తిరిగి పని చేసిన. మీరు ఒక సంవత్సరం ముందు వచ్చి ఇదే ఉస్మాన్ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడ ఒక 10 ప్రెస్ మీట్లు పెట్టి ఒక సభ పెడితే బీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ అయ్యింది. అంటే ఒకటి మైపాల్, ఒక చదువుకున్న యువకుడిగా నా అయ్యలు తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు. నేను జాగ్రత్తగా ఉండాలి కదా, ఓపికగా ఉండాలి కదా. ఆయననే నమ్ముకున్నా కదా. ఆయన ఏదో ఇట్లా టిక్కు పెడితే అయిపోతాం కదా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేనో. ఆ దశలో 10 మంది సాయం చేయొచ్చు కదా. సో కొంతమంది మాలాంటి ఎంబీసీల జీవిత ఆశయాలు కదా, ఒక్క దెబ్బల్నే చంచలమైన నిర్ణయం తీసుకుంటే ఓపిక లేకపోతే కష్టం కదా. ఇప్పుడు అందుకే పార్టీ మొత్తం అంటే ఇప్పుడు ఎటువంటి ఇది లేనప్పుడు నేను న్యూట్రల్గా నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు 100 ఏళ్ళు అయిపోయింది, పార్టీలో కూడా మార్పు లేదు, చర్చలు లేవు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం లేదు, చర్చ లేదు. నేను రాష్ట్ర సెక్రటరీని, రాష్ట్ర కార్యవర్గ సమావేశం లేదు, సమీక్ష లేదు. సో ఇవన్నీ బేరీ చేసుకున్నా. తర్వాత ముఖ్యంగా నన్ను ఆకర్షించింది మాత్రం అంటే ఉంటే అందులోనే వడి ఉందినేమో గట్లనే ఇక గులుక్కుంటానో ఏందో అన్నారు కదా, అట్లా వడి ఉంది. గునాది రాయి లెక్క ఎంత బరువు ఉన్నా అందులో వడి ఉందినేమో. కానీ ఈ బీజేపీ పార్టీ ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు చాలా 10-12 సీట్లు ఉద్యమకారులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని ఇస్తానడము. అరే ఇవన్నీ మళ్ళీ నేను ఓటేయాలి రేపు మల్కాజ్గిరిలో. నేను పోయి బీసీకి వేయాలి కదా, ఉద్యమకారునికి వేయాలి కదా. నాకు ఉద్యమకారుడు అయ్యి ఉండి బీసీ లేకపోయినా ఇంకెవరున్నా నేను చేస్తా. అదే సామాజిక వర్గం కావాలని ఓవరాల్గా పార్టీ లైన్ తీసుకుందా. నేను ఆ 2 లైన్లు, ఇంకోటి ఉచిత విద్య వైద్యం చేస్తాను. సో నాకు ఈ 4 అంశాల మీదనే నేను ఆ పార్టీని వదిలిన తప్ప వారి వ్యక్తిగత
యాటిట్యూడ్ ఎట్లుంటే ఉంది అందులో పడి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లున్నా పడి ఉండాలి అన్నట్టు పడి ఉన్నా ఇక వాళ్ళ పడు లేదా వాళ్ళు నచ్చకపోతే బయటకు రావాలి ఇక అలా వండుకుంటే గులగలేము కదా. ఆయన అంటాడు గులుగుడే అంటే వాళ్ళు బయటకు రావాల్సిందే ఇక గులుగకుండా ఉండాల్సిందే కదా. అదే నాకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనుకుంటారు అన్న. ఫైనల్గా ఇక కేటీఆర్ ఈ బండిని నడపగలుగుతాడు. కారు షెడ్డుకే పోయింది అన్నాడు ఈయననే. షెడ్డుకే పోయింది, కొంత రిపేర్ కాగానే వస్తుంది, 10 ఏళ్ళు అవుతుంది కదా నడిపి రిపేర్. అసలు ఇట్లాంటి ఉంటాయి అసలు అంటే వారు చదువుకున్న యువకుడే కదా. అంటే ఒక పార్టీని ఒక బండితోని కేటీఆర్ చదువుకున్న యువకుడు, తన తండ్రికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, అవన్నీ అందిపుచ్చుకోవాలి. ఇంట్లోనే ఉండే మాకు లేని అవకాశం. కేసీఆర్ని ఓన్లీ 1 గంటనో 2 గంటలో వింటాం ఆయన ప్రసంగం, నువ్వు 24 గంటలు వింటావు. మరి ఆయన అన్ని పుణికిపుచ్చుకోవాలి. మరి చేసుకొని ఆయన అంత నాయకునివి, ఆయన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారం పదవులు వదిలేసి ఇళ్ళకి వచ్చిండు. వచ్చినప్పుడు మరి ఆయన పుణికిపుచ్చుకొని నువ్వు ఒక పెద్ద యోధుడివి కావాలి. నువ్వు డైరెక్ట్ ప్రభుత్వం అలవాటు అయిపోయింది నీకు. ఈ ప్రభుత్వం యొక్క ఏమేమి ఉంటాయో ఆ వసతుల దాంట్లో పడి నువ్వు టీపాజులు ఐపాజులు అని పెద్ద పెద్ద పెట్టుబడిదారులు వెనక తిరిగినావు. ఉద్యమకారులు ఇహే ఎంత అనుకున్నావు. సో ఎవరు వస్తే డబ్బు ఎవడు 100 కోట్లు పెడతాడా, టికెట్ ఇద్దామా, ఎవరికి ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయా, ఉన్నారు కదా, కట్టెలు అమ్మి పూలు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ తీసుకున్నావు. సో తీసుకొని ఇలా పార్టీని మొత్తం కొంప మునిగింది. ఈవెన్ ఐపీఎల్లో కూడా సినిమా హీరోలతో ఐపీఎల్ చూస్తారు. సరే ఐపీఎల్ చూడడం వేరు, ఉద్యమకారులను తీసుకొని పోయి చూడొచ్చు. టికెట్లు ఉప్పల్ నియోజకవర్గం సార్, ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగినోని ఒక్క టికెట్ దొరకలే అన్నా. మా ఎమ్మెల్యేని అడిగితే నాకు 4 ఉంది నా కుటుంబానికి అంటాడు. అవి ఎన్నని చెప్పాలి సార్, తిరుపతి లేవు లెటర్లు చాలా మానాలైనాయి. అసలు చెప్పుకుంటే కడుపు చూస్తే ఇప్పుడు నా టేబుల్ మీద పడతాయి. కాబట్టి మైపాల్ ఆ చర్చ కంటే ముఖ్యం ప్రజలకు ఉపయోగపడే చర్చ. మా మహిపాలకు వ్యూవర్షిప్ ఎక్కువ కాబట్టి నువ్వు అడగగానే టైం ఇచ్చింది. నేను ఎందుకు అంటే ఈరోజు ఉద్యమకారులకి ఇవాళ బీసీలకి బీజేపీ పెద్దపీట వేసింది. నీకు తెలంగాణ ఇమీడియట్గా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి అందరూ కూడా బీజేపీ పార్టీకి ఉద్యమకారులు బీసీలు వచ్చి ఈ పార్టీని మనం గెలిపించి రేపు ఎట్లా ముఖ్యమంత్రి పదవి వస్తుంది, తద్వారా మనం పరిపాలన ఒక బీసీ ఎస్సీల చేతిలో జరుగుతుంది అనేది నా యొక్క కోరిక. ఒక పెద్ద కోరిక అంశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారి వ్యక్తిగతమైనటువంటి జీవితాల మీద నాకు స్పందించాలంటే కొద్దిగా ఇది ఉంది. ఇప్పుడు ఒక పార్టీ చేతిలో పెడతాడు కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్కు ఇప్పుడు కేటీఆర్ అంత రక్తం ఉరికి వేయలేడు కదా. చాలా ఉన్నాయి, మళ్ళీ మాట్లాడమంటారు. తినబోతు రుజులెందుకు, నా అనుభవాలు చెప్తే అదొక బుక్ అవుతుంది. అంటే నేను వ్యక్తిగతమైనటువంటి కాదు, నాకు జరిగిన సంఘటనలు మాత్రం వాస్తవ సంకలనాన్ని మాత్రం మీ ముందు పెడతా. 100% పెడతా. రాబోయే కాలంలో చాలా విషయాలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తాను. అది ప్రజలకు ఉపయోగపడాలి. మళ్ళా నా బాధ ప్రజల బాధ, నా బాధ ఉద్యమకారుల బాధ, నా బాధ బీసీ ఎంబీసీ సంచార జాతుల యొక్క బాధలు, ఈ బాధల్ని ఎస్సీ ఎస్టీల బాధలు, సో చదువుకున్న యువకుల బాధలు, ఉచిత విద్య ఉచిత వైద్యం, వీటికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఎన్నైనా చెప్తా, ఎన్నైనా మాట్లాడు. ఓకేనా. ఫైనల్గా మీ గురువు అనొచ్చా కేసీఆర్ను? డెఫినెట్గా కొంతకాలం గురువే కదా. 10th లో ఒక సార్ ఉంటాడు, 7th లో ఒక సార్ ఉంటాడు, ఇంటర్లో ఒక సారు ఉంటారు కదా. గురువు మాజీలు ఉండరు సార్. ఏదో ఒకటి ఆయనకి మీ కేసీఆర్ అంటే మీ మాజీ ప్రెసిడెంట్కు అసలు ఏం చెప్తారు ఒక లైన్లో చెప్పాలంటే? ఫైనల్గా ఒక్క లైన్లో చెప్పాలంటే సార్ మీకు ఒక్కటే నేను చేతులెత్తి జోడించి చెప్తా. కేసీఆర్ సార్ మీకు చేతులెత్తి జోడించి, మరి మీకు తెలుసు నేను మిమ్మల్ని ఎంత ఆరాధిస్తానో, నాది భక్తిభావం. నేను రాజకీయపరమైన తుచ్చ ఆలోచనలతో మీ దగ్గర లేను. కాబట్టి దయచేసి భారత రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చండి. తర్వాత మీరు అనేక ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు కొన్ని తీర్చని ఏమైనా ఉన్నాయంటే కొన్ని జాతులకు ఇచ్చిన మీరు హామీలు అవి నేరుగా ఎప్పటికీ పుస్తకంలో మీ చరిత్రలో ఒక నల్ల పేజీ లాగా మారిపోతుంది. కాబట్టి దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అన్నారు, మీరు ఈసారైనా ప్రకటించండి. అది నేను ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే దళిత ముఖ్యమంత్రిని ఇస్తా అని చెప్పండి. ఇప్పుడు ఇమీడియట్గా వర్కింగ్ ప్రెసిడెంట్ తనయుడికి ఇచ్చినావు, మీరైనా రిటైర్ కండి, లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకైనా ఇవ్వండి, ఎంబీసీకైనా ఇవ్వండి. పార్టీ నిర్మాణంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ జరిగితే కనుక కొంత రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యే ఎంపీ సీట్లన్నీ కూడా పార్టీలో కష్టపడ్డ సీనియర్స్కి ఇస్తాను, ఇంత పర్సెంటేజ్ 50% వీళ్ళకి ఇస్తా, ఓ 10% పెట్టుబడిదారులకు ఇస్తా, ఓ 10% ఇది గిట్లు ఇస్తా, మహిళలకు
33% ఏదో అట్లా అవన్నీ చెప్పండి. ఆ సోషల్ ఇంజనీరింగ్ రాజకీయం అంటే రాజకీయం చేయడానికి తెలంగాణ లేలే. రాజకీయాలకు తెలంగాణ తెచ్చినాం మనం. తెలంగాణ యొక్క ప్రజల బాగు కోసం తెచ్చినాం. ఆ ప్రజల యొక్క బాగు ఈ జాతుల పట్ల ఉన్నాయి. జాతి అంటే ఏదో కాదు, మనుషులే. దేశం అంటే మట్టి కాదు, మనుషులే అన్నట్టు నేను చెప్పిన ఈ జాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషులే. కాబట్టి వారికి ఉపయోగపడమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇప్పటికైనా మీరు కొంత మేరకు ఈ రాజకీయాలలో రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని చూడాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిగా చూడాలంటే ఇష్టపడుతున్నాం. కానీ రాజకీయ నాయకుడిగా ఈ నేటి రాజకీయాలలో, విలువలేని రాజకీయాలలో మీరు ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. కాబట్టి మీరు రిటైర్ అయిపోయింది. పార్టీకి ఒక బీసీనో ఎస్సీనో పార్టీ ప్రెసిడెంట్ పెట్టండి, సోషల్ ఇంజనీరింగ్ చేయండి. ఆ రకంగా కొంతమంది ప్రజలకు, నేను డెమోక్రసీలో 3 పార్టీలు ఉండాలి, బీజేపీ ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అట్లా పోటీ పడదాం. అప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తే ప్రజలు తెలుసుకుంటారు. సో ఈరోజు బీజేపీ నాకు ఆ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళని గెలిపించడానికి నేను బయలుదేరిన. నేను ఈరోజు వెళ్ళింది ఈ ఉద్యమకారులని, బీసీలని గెలిపించుకోవడానికి. నేను ఇప్పుడు బీజేపీ చాలా బలం, మీరు చాలా బలం. బీసీలకు చాలా నేను మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది వింటున్నారు. ఆల్ ది బెస్ట్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి తాడూరు శ్రీనివాస్ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అన్నను అంటే కేసీఆర్కు పార్టీ నుంచి బయటకు వస్తాడని ఎవ్వడు ఊహించలేడు, కలలో కూడా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు అన్న. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, నేను బీజేపీని గెలిపిస్తా అంటున్నాడు. మరి బీజేపీ గెలుపు కోసం తిరుగుతా అంటున్నాడు. మరీ ముఖ్యంగా ఉద్యమకారుల కోసం నేను ఎక్కువగా చేస్తా, బీసీల కోసం చేస్తా. ఇక బీజేపీ ఆదేశిస్తే రాష్ట్రం అంతా కూడా తిరిగి అధిక ఎంపీ సీట్లు బీజేపీ గెలిపిస్తా అంటున్నాడు. చూద్దాం మరి ఇక కేసీఆర్ గారి రెస్పాన్స్ ఎట్లుంటుందో. సరే వేరే వాళ్ళు బయటకు వెళ్తే అందరు తిట్టుటోళ్ళు, కానీ ఇప్పుడు సీనన్నని మాత్రం ఎవరు ఏమనట్లేదు. ఎందుకంటే అన్న క్యారెక్టర్ అట్లా మంచిది కాబట్టి చూద్దాం. ఈ వీడియో సాధ్యమైనంత మట్టుకు ఎస్పెషల్గా బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రం అంతా చేరివేయాలి, ఇది కేసీఆర్ దాకా పోవాలి. ఎందుకంటే అన్న కొన్ని ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ చేసిండు. ఆ రిక్వెస్ట్లన్నీ నెరవేరాలంటే ఇది కేసీఆర్ దాకా పోవాలి, కేటీఆర్ దాకా పోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై